రోజు నామినేషన్స్ ఎపిసోడ్ చూసిన తర్వాత మీకు ఎవరి నామినేషన్స్ బాగా నచ్చాయి, ఎవరి నామినేషన్ చూస్తే చిరాకు వచ్చింది అనేది కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇప్పుడు టైం వచ్చి 12:45. సో ఈ వీడియో అప్లోడ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 2:30 to 3 అవ్వచ్చు. నేను లేట్గా చూడాల్సి వచ్చింది, సారీ లేట్ అయింది. రేపటి నుంచి మాత్రం చాలా పర్ఫెక్ట్గా టైం టు టైం రివ్యూస్ ఉంటాయి, చాలా యాక్టివ్గా ఉంటాయి. ఈరోజు నాకు అసలు ఉదయం నుంచి వేరే ఇదిలో ఉండిపోయినాను. దయచేసి ఫస్ట్ లైక్ చేసి స్టార్ట్ చేయండి ఫస్ట్ లైక్ చేయండి. ఈ వీడియో నన్ను తిట్టుకుంటారు. తనుజ గారి ఫ్యాన్స్ కొంతమంది తిట్టుకుంటారు. వాళ్ళల్లో కొంచెం ఆలోచన లేకుండా, ఆలోచించకుండా ఇంక గుడ్డిగా తనుజ కళ్యాణ్ అనే బ్యాచ్కి ఈ వీడియో నచ్చదు. బట్ ఎవరైతే కొంచెం యాక్సెప్టెన్స్ ఉంటుందో వాళ్ళకి నచ్చుద్ది. సో మొత్తం మీద మీరే చూస్తారు ఏమేమి చెప్తానో ఏంటి అనేది, ఏ పాయింట్లో మీకు నచ్చవచ్చు, ఏ పాయింట్లో నచ్చకపోవచ్చు. కాబట్టి న్యూట్రల్ ఆడియన్స్ లైక్ చేయడం స్టార్ట్ చేయండి. ఫస్ట్ ఇప్పుడు లైక్ చేయండి. డిమాండ్ పవన్ ఈరోజు నాకు ఒక 90% నచ్చాడా. 90% ఎందుకు నచ్చాడంటే, ఈ 90% నచ్చాడు, 5% అస్సలు నచ్చలేదు. ఒక 5% ఎందుకు నచ్చలేదంటే, ఈరోజు రీజన్ మొన్న క్లారిటీ ఇవ్వకుండా ఏం చేస్తున్నాడు అని. ఈరోజు కొన్ని విషయాల క్లారిటీ ఇచ్చాడు. ఆ క్లారిటీ మొన్న ఏదైనా కాన్వర్జేషన్ ఆర్గ్యుమెంట్స్ జరిగేటప్పుడు అప్పుడు ఇంత క్లారిటీకి ఎందుకు మాట్లాడలేదు, కొన్ని విషయాల మీదనే సంబంధం లేకుండా సైలెంట్గా నిలబడతాడు. ఏదైనా చెప్పాల్సినప్పుడు చెప్పడు, స్టాండ్ తీసుకోవాల్సినప్పుడు స్టాండ్ తీసుకోడు, సైలెంట్ కూడా. ఈరోజు బాగానే మాట్లాడు. ఈరోజు తనుజ గారితో మాట్లాడినప్పుడు కొన్ని పాయింట్లు బాగా మాట్లాడు, అన్నీ అని చెప్పలేను. దాంతోపాటుగా కొన్ని సందర్భాలలో మొన్న ఏదైతే ఇష్యూ జరిగిందో కళ్యాణ్ అండ్ ఇమాన్యుయల్ తనుజ మన డిమాండ్ పవన్ రిలేటెడ్గా ఆ టాస్క్లో ఏదో డీల్ అన్నారు, దాని రిలేటెడ్ కొంచెం క్లారిటీ ఇచ్చాడు. ఆ రోజు ఏం చేస్తున్నాడు క్లారిటీ ఇవ్వకుండా, అలా కొంచెం పర్లేదు. బట్ ఆ పర్లేదు కొంచెం తింగరబుచ్చిలా బిహేవ్ చేశాడు. ఆ తింగరబుచ్చిలా బిహేవ్ చేసిన చూడడానికి బాగుంది. కొత్త యాంగిల్లో ఉన్నాడు, కొత్త తరహాలో ఉన్నాడు అనమాట. కొత్త డిమాండ్ పవన్ చూసినట్టు అనిపించింది. అండ్ తనుజ గారు ఎగిరి పడ్డారనిపించిందయ్యా డిమాండ్ పవన్ మీద. ఖచ్చితంగా లైవ్లో పాయింట్స్ కూడా కలెక్ట్ చేసుకుని వచ్చి మాట్లాడతాను. కుదిరితే వీడియోలు కూడా వినిపిస్తాను. మోస్ట్లీ వినిపిస్తాలే, ఎందుకంటే మీకు ప్రూఫ్లు లేనిది వినరు అనమాట. ఒక్క తనుజ గారి విషయానికి వస్తేనే ప్రూఫ్లు ఉంటే తప్ప వినరు మీరు. ఎందుకో నాకు అర్థం కావట్లా. అండ్ ప్రూఫ్లు ఉన్నా కూడా వినరు. కాబట్టి ప్రూఫ్లు చూపించాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. నాకు ఆవిడ మాట్లాడుతుంటే ఇంతలా నరవడం అవసరమా? అవతలోళ్ళు సైలెంట్గా మాట్లాడుతున్నప్పుడు ఎగిరి అరిచి ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నారో నాకు అర్థం కాలే. నువ్వు నామినేషన్ చేసినప్పుడు డిమాండ్ పవన్ తీసుకున్నాడా లేదా? డిమాండ్ పవన్ వచ్చి నామినేషన్ చేస్తున్నాడు, సరే పాయింట్లు పెడుతున్నాడు, పాయింట్లు పెట్టనిచ్చే స్కోప్ అయినా ఇస్తున్నారు, ఎగిరి పడేది ఎందుకు? తనకి తాను ఇవన్నీ మాట్లాడతా. ఓకేనా? ఓకే, 1 by 1 వద్దాం. ఓకే, ఎపిసోడ్ స్టార్ట్ అవగానే స్టార్టింగ్ కొంచెం కామెడీ చూపించారు. ఒక 1 minute మన వాళ్ళది ఈ లెంత్ అవ్వచ్చేమో. నేను మర్చిపోయాను మీకు చెప్పడం. మీకు ఎందుకులే, కూడా తినలేదు మా ఈరోజు. నేను మార్నింగ్ సాంగ్ వచ్చింది, గ్యాంగ్ లీడర్ వచ్చాడు చూడండి. ఆ పాట వేసిన తర్వాత నామినేషన్ డైరెక్ట్ స్టార్ట్ అయిన తర్వాత బిగ్ బాస్ మీరు ఆడే ఆట మాట్లాడే మాటను బట్టి మీరు ఉంటారా ఫిగతారా అనేది డిసైడ్ అవుద్ది. కొంచెం జాగ్రత్తగా మాట్లాడినాను, చాలా జాగ్రత్తగా మాట్లాడారు, చాలా సిల్లీగా మాట్లాడారు. ఏమి రీజన్స్ ఏంటో దానికి చెప్పా కదా మధ్యాహ్నం చెప్పినట్టుగానే బిగ్ బాస్ కూడా వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్. మంచి టాస్క్లు పెట్టకపోతే మంచి రీజన్స్ ఎక్కడ వస్తాయి? అందరూ ఎప్పుడిప్పుడు 3వ వారం నుంచి స్టార్ట్ చేసి 2వ వారం నుంచి స్టార్ట్ చేసి రీజన్స్ చెప్పుకుంటున్నారు. రీజన్స్ లేక యాడ్ నుంచి పెడతారు. అవుట్ సైడ్ ఎక్స్ కంటెస్టెంట్స్ని తీసుకొచ్చి ఆడిపిస్తే వీళ్ళకి రీజన్స్ ఎలా వస్తాయి? హౌ కెన్ వీ ఎక్స్పెక్ట్ స్ట్రాంగ్ రీజన్స్ ఫ్రమ్ దెమ్? అందుకని ఆ స్ట్రాంగ్ రీజన్స్ రిలేటెడ్ నేను గట్టిగా మాట్లాడాలనుకోవట్లే. ఏం మాట్లాడతావు? మనకు తెలుస్తుంది కదా వాళ్ళకి ఎక్కడి నుంచి రీజన్స్ వస్తాయని. ఖాళీగా కూర్చోబెట్టాడు, అందరికీ రిలేషన్స్ పెరిగాయి, ఎక్కువ హింట్స్ వచ్చాయి, అందరికీ కొంత భయం కూడా ఉంది ఎవరెవరిని చేయాలన్నా. దాంతోపాటుగా లాస్ట్ 1-2 weeks నుంచి పెద్ద కంటెంట్ లేదు, టాస్క్లు లేవు, అండ్ రీజన్స్ లేవు. వాళ్ళ నుంచి మనం గట్టి రీజన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? ఆ సిల్లియో బొల్లియో ఉన్నంతలో బాగా చెప్పింది ఎవరు మాట్లాడుకుందాం. ఆ తర్వాత ఫస్ట్ ఇమాన్యుయల్ నామినేషన్ రీతు నామినేట్ చేస్తాడు. ఇక్కడ ఇమాన్యుయల్ది తప్పేమో అనుకున్నా. ఇది ప్రోమో చూసిన తర్వాత ఇమాన్యుయల్ కొంచెం మిస్టేక్ ఉందా ఏంట్రా ఇది తేడా కొడుతుంది అనేసి అనుకున్నా. కానీ ఇమాన్యుయల్కి తనూజ గారు వత్తాసు పలికారు. వత్తాసు ఇన్ ద సెన్స్ ఆవిడ కూడా మాట్లాడడంతో నాకు అర్థమైంది, ఓహో ఇది ఏదో కాన్వర్జేషన్ మనకు చూపించిన కాన్వర్జేషన్స్ ఉన్నాయి. కాబట్టి ఇమాన్యుయల్ ఈజ్ రైట్ దర్. ఏం జరిగిందంటే మనకి అక్కడ ప్రూఫ్ దొరికింది. ఫస్ట్ ఏం జరిగింది, ఇమాన్యుయల్ ఏమనంటే బ్యాక్ బిచ్చింగ్ అనేసి నా ఫోటో పెట్టాం. అండ్ నా ఫోటో పెట్టి నన్ను తీయాలని ఉన్నా కవర్ చేసావనేసి చెప్పాను. నన్ను తీయాలని ఉన్నా నువ్వు కవర్ చేసావని నువ్వు చెప్పావు రీతు. అసలు నాకు నిన్ను తీయాలనే లేదు. ఇక్కడ మనకేం చూపించారు? మనకు చూపించిన ఎపిసోడ్లో కానీ లైవ్లో కానీ ఇమాన్యుయల్కి రీతును తీయాలని ఉంది, రీతు అండ్ డిమాండ్ తీయాలని ఉంది అని చూపించారు. బట్ ప్రాబ్లం ఎక్కడ ఉంది తెలుసా? మనకు అది చూపించారు.
తర్వాత ఇతని డెసిషన్ మారింది అనేది మనకు చూపించాలి. మనకు ఎక్కడ అర్థమైందంటే ఇమానుయేల్ చెప్పే దాంట్లో అర్థమవుద్ది. రీతు ఏముంటుందంటే లాస్ట్ వరకు నువ్వు కళ్యాణ్ ఉంటారని ఎందుకు అన్నావు, నువ్వు కళ్యాణ్ ఉండు అనేసి అన్నావు కదా అంటే ఇమానుయేల్ దివ్యకి ఇవ్వకూడదు అనుకున్నాం, నీకు ఇవ్వాలని అనుకున్నాం కాబట్టి అలా అన్నాం. ఇది పాయింట్. ఫస్ట్ మనకు చూపించిన ఫుటేజ్లో రీతుని డెమాన్ని తీసేయాలి, రీతుని తీయాలంటే దివ్యాకి ఇద్దాం తనూజ అని చెప్పిన తర్వాత తనూజ కాంప్రమైజ్ చేసి తనూజ ఒప్పించినట్టుంది. ఒప్పించి తర్వాత దివ్యాకి ఇవ్వాలని ఫిక్స్ అయ్యారు. దివ్యాకి కాకుండా రీతుకి ఇవ్వాలని ఫిక్స్ అయ్యారు. ఇది మనకు చూపించాల. కానీ ఇతను ఎలా నమ్మాలి అంటే తనూజనే ఒప్పుకున్నది అక్కడ అవును అన్నది. తనూజ అనగానే అవును అలాగే చేసామని. కాబట్టి డెసిషన్ మార్చుకున్నారు కాబట్టి తనకు రీతుకి ఏదైతే చెప్తున్నా అవన్నీ నిజాలే. తర్వాత తనూజ ఒక్కసారి ఆలోచించుకో అసలు నమ్మొచ్చా అని డిస్కషన్ అవుతుంది. అంటే రీతు రిలేటెడ్గా ఇద్దామని అనుకుంటే ఒకసారి ఆలోచించుకో తన నమ్మొచ్చా లేదని ఇమానుయేల్ అంటున్నాడు. కానీ ఇమానుయేల్ నీకు ఇవ్వడానికి లాస్ట్కి ఒప్పుకున్నాడు. తర్వాత ఇమానుయేల్ దివ్య క్లవర్ అంటేనే రీతుకి ఇద్దామని ఏమన్నానంటే తనుజ దివ్య చాలా క్లవరు చూసుకోండి సార్, సరే రీతుకి ఇద్దామని రీతుకి యాక్సెప్ట్ చేశాను నేను. తనుజ అవును అన్నారు. తర్వాత రీతు ఎవరిని ఏంటి నమ్మొచ్చా అనేసి అడుగుతున్నామని అన్నదానికి ఏంటి ఎవరిని నమ్మొచ్చా అని అంటావా, ఓహో రెబల్ దాంట్లో తీసింది మీరు, దీనికి రెబల్ దాంట్లో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా తనూజ అండ్ ఇమానుయేల్ మాట చెప్తా ఉన్నారు మేము తీస్తాము అన్నది నిన్ను తీమని, మీ టీంలో తీమని కదా, నిన్ను తీమని చెప్పావు నిన్ను తీయలేదు, నీ టీంలో తీమని చెప్పలా. అది ఎందుకు చెప్పలేదన్నదాన్ని వీళ్ళది ఎందుకు నిజమని అనిపిస్తుంది అంటే ఆ రోజు తీసే ప్రోగ్రామ్ స్టార్ట్ కాకముందు నుంచే వీళ్ళు డెమాన్ పవన్ స్కెచ్ చేస్తూ ఉన్నారు. సంజన గారు చుట్టూ తిరుగుతున్నారు, తనూజ అండ్ ఇమానుయేల్ ఎలాగైనా నువ్వే రెబల్ కాబట్టి ఖచ్చితంగా డెమాన్ పవన్ తీసేయాలనేసి అడుగుతున్నారు. అలాంటిది డెమాన్ పవన్ తీమని ఎందుకు మాటిస్తారు, ఈవిడ తీమని మాటిచ్చారు. ఈవిడ దాన్ని పట్టుకొని నన్నే కాదు నా టీంలో కూడా తీనని మాటిచ్చారు, నా టీంలో తీసేసారు డెమాన్ పవన్ అనేసి గొడవ వేసుకుంటారు. దానికి కూడా క్లారిటీ ఇచ్చాడు, బాగానే చెప్పాడు. ఇంకొకటి ఏం చెప్పాడంటే ఆ రోజు టీంలో లాస్ట్కైనా వెళ్తావు అన్నావుగా, ముందే వెళ్ళు అన్నావు, కళ్యాణ్తో నువ్వు అన్నావు లేదా ముందే వెళ్ళు లాస్ట్కైనా వెళ్తావు అన్నావు కదా, అలా ఏమన్నా చేస్తావేమో రీజన్ చెప్పాడు. నిన్ను ఎందుకు నమ్మలేదంటే ఆ రోజు కూడా లాస్ట్కైనా వెళ్తావు అన్నావు కదా, ముందే వెళ్ళి అనేసి కళ్యాణ్ చేసావు కదా, అలా ఏదైనా ప్లాన్లు చేసి మొత్తం చెడగొడతావేమో, నీ దగ్గర అంత తెలివి ఉంది కాబట్టి నిన్ను నమ్మకూడదు అనుకున్నా, అంతకుమించి ఏమిలే. తర్వాత రీతు నాకు ఇక్కడ ఒక మాట చెప్పావు అక్కడ ఒక మాట చెప్పావు, నేను అడిగానా వచ్చి కత్తివు అని అడిగా అంతే, నేను నిన్ను అడిగానా కత్తి ఇవ్వమనే కదా అడిగిందంటే ఇమానుయేల్ నీకే కదా కత్తి ఇచ్చాము, లాస్ట్ వరకు ఉన్నావా లేదా నువ్వు, ఇక్కడ పాయింట్ ఉంది. కత్తి ఇచ్చాము కదా నీకే కదా ఇచ్చింది, లాస్ట్ దాకా నువ్వు ఉన్నావా లేదంటే నీ వల్ల లేదు తనుజ వల్ల ఉన్నావు అంటే తనుజ వల్ల కదా. ఆ రౌండ్లో ఇమానుయేల్ వెళ్ళి కూడా కత్తి పట్టుకోవాలి, ఆ రౌండ్లో ఇమానుయేల్ కూడా ఛాన్స్ ఉంది. బట్ వీళ్ళ డిస్కషన్ అయిన తర్వాత రీతుకి ఇవ్వడానికి ఒప్పుకొని తనూజని పంపించి తనూజ చేత రీతుకి ఇప్పించారు. అది వీళ్ళ డిస్కషన్ జరిగిన తర్వాత అతను ఇమానుయేల్ పార్ట్ కూడా ఉంది, రీతు అలా మాట్లాడుతుంది. సో దానికి ఇమానుయేల్కి అర్థమైపోయింది, ఆడియన్స్కి అర్థమైపోతుందా మనకేంటి అమ్మాయికి చెప్పేది అనుకుని, సరే నువ్వేమన్నా అనుకో, ఓకే ఓకే అవునా నేను చేయలేదా, డన్ నువ్వే ఓకే నా వల్ల లేవు కదా వదిలే అనేసి వదిలేశాడు. ఇక్కడ ఇమానుయేల్ బాగా మాట్లాడాడు, పర్ఫెక్ట్. నెక్స్ట్ ఇమానుయేల్ డెమాన్ పవన్ నామినేట్ చేశాడు, చేసి అదే పాయింట్స్ మొన్న చెప్పిన పాయింట్స్ మళ్ళీ పాయింట్స్ చెప్పి నేను క్యాప్టెన్సీలో తీసేసు కదా, అది నాకు నచ్చలేదు. అండ్ డెమాన్ అన్నా నాకు అంతకంటే ఎక్కువ రీజన్స్ ఏమి లేవన్నా, అయ్యే రీజన్స్. ఇమానుయేల్ ఆ రోజు నువ్వు వెళ్తా గేమ్ ప్లాన్ ఏంటి అన్నావు, ఆ రోజు జరిగింది ఈ రోజు డెమాన్ పవన్ ఎక్స్ప్లెయిన్ చేసినట్టు మొన్న ఈ మధ్యగా ఎక్స్ప్లెయిన్ చేసినట్టు బాగుండేది, బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తే నాకు క్లారిటీ ఓహో డెమాన్ పవన్ అనుకున్నది కొంచెం ఓవర్ స్ట్రాటజీ, బట్ ఏదో ప్లాన్ చేశాడు, కొత్తగా ఏదో చేద్దాం, కొత్తగా ఏదో గట్టిగా ఆడదామని ఫిక్స్ అయ్యి ఏదో చేశాడు. ఏం చేశాడంటే ఇమానుయేల్ వెళ్ళేటప్పుడు లోపలికి వెళ్ళేటప్పుడు బోన్లోకి వెళ్తే నోట్లోకి వెళ్తారు కదా, నోట్లోకి వెళ్ళేటప్పుడు ఆ టాస్క్లో గేమ్ ప్లాన్ ఏంటి అన్నావు, నువ్వేంట్రా నీ ప్లాన్ ఏంట్రా అని చెప్తే నువ్వు అన్నావు అన్నా నువ్వు నాకు చేయి నేను నీకు చేస్తాను, సరే అన్న వెళ్ళి లోపలికి వెళ్ళాం. డెమాన్ అన్నా నువ్వు ఇదంతా డిస్కషన్ ఎంత అన్నా నేనేం చేశారా దాంట్లో తప్పంటే, అన్నా నువ్వు రెడ్ వైపు తిప్పుంటే నేను రాను కదన్నా లోపలికి అనగానే ఏమన్నా ఒరే నాయన అప్పుడు నువ్వు వచ్చి నిజంగా నా వల్లే నువ్వు నా మీద అంత నమ్మకం పెట్టుకోండి, నువ్వు వచ్చి ఒక మాటైనా గుర్తు చేస్తావు కదరా అన్నా, రెడ్ వైపు తిప్పన్నా అనాలంటే నీకు గుర్తుంటుంది అనుకున్నా అన్న, ఒరి ఎలారా గుర్తుంటుంది, ఆ కళ్యాణ్ గారు కూడా టీమ్ గేమ్ ఆడుతుంటే నేను ఎలా ఆడమంటూ నాకు ఎక్కడ గుర్తుంటుందిరా డెమాన్, వాళ్ళు ఆడారు లేదు అని పాయింట్ కాదన్నా, వాళ్ళు ఆడారా లేదా అని పాయింట్ కాదు, నిన్ను అడిగినప్పుడు నువ్వు చెప్పకుండా ఉంటే సరిపోయేది. చెప్పకుండా ఉండేదానికి తను ఏమనుకున్నాడంటే ఇమానుయేల్ ఆ రోజు అడిగాడు కదా నీకు సపోర్ట్ చేయి నాకు సపోర్ట్ చేస్తాను, ఇమానుయేల్ ఆల్రెడీ లోపలికి వెళ్తున్నాడు, ఇమానుయేల్ లోపలికి వెళ్తా ఉంటే తనకి సపోర్ట్ చేసేది ఏంటి ఇంకా
డెమాన్ పవన్ ఎలాగో లోపలికి వెళ్తారని తెలిసి డెమాన్ పవన్ చేశాడు. ఇమానిల్ ఏమనుకుంటే సరే ఇతనే వచ్చి అడిగాడు కాబట్టి సరే సపోర్ట్ చేస్తా అన్నాడు. అతని ఉద్దేశం ఏముంది అతను చెప్పేదాన్ని బట్టి లాస్ట్ 2లో ఉన్నప్పుడు ఏదైనా సపోర్ట్ టాస్క్ వస్తే సపోర్ట్ చేస్తామనే ఉద్దేశం, అంతేగాని ఇక్కడ టాస్కులు సపోర్ట్ చేసి ఇతను అంత క్లారిటీగా చెప్పడం అదే ప్రాబ్లం. డెమాన్ పవన్తో వచ్చింది ఏంటంటే ఎక్స్ప్రెసివ్ కాదు, సగం చెప్పి వదిలేస్తాడు, అవతలకి అర్థమవుద్ది అనుకుంటాడు, లేదంటే సైలెంట్గా ఉంటాడు, నేను ఎక్కడ చెప్పాను అంటాడు. ఇదే తలకాయన ప్రశ్న. ఆ రోజు కూడా క్లారిటీ లేదు, సపోర్ట్ అని ఏ సపోర్ట్ అనేది అడగలేదు. అతను ఏమనుకున్నాడు లాస్ట్ 2లో అనుకున్నాడు. ఇతను దానికి ప్లాన్ ఏమేశాడు తెలుసా డెమాన్ పవన్, ఈ రోజు రివీల్ చేశాడు. ఇది చాలా మంది దీన్ని క్లియర్గా వినుండరు. ఫుల్ క్లారిటీ ఇచ్చాడు డెమాన్ పవన్, ఫుల్ క్లారిటీ. వినండి మీకు అర్థమవుతుందో. తర్వాత తనుజ. ఇప్పుడు తనుజ గారు స్టార్ట్ చేశారు మధ్యలో. యాక్చువల్గా తనుజ గారు మొన్న రీతు చౌదరి వచ్చింది, ఈరోజు తనుజ గారు వచ్చారు. తనుజ గారికి అసలు సంబంధం లేదు పాయింట్లో. నార్మల్గా దూరారు, నార్మల్, అసలు వీళ్ళ పేరు రాలేదు, ఏం రాలేదు, నార్మల్గా దూరొచ్చు. బట్ మొన్న రీతు చౌదరి వస్తే తప్పటం లాయరా గీరా అన్నాం. ఇక్కడ ఈవిడ రావాల్సిన అవసరం లేదు. ఇది ఫస్ట్ టైం కాదు. ఇమాన్యుయల్కి చెప్పేటప్పుడు మొన్న టాస్క్లో కూడా ఇమాన్యుయల్ రిలేటెడ్గా మాట్లాడుతుంటే డెమాన్ పవన్ మాట్లాడుతుంటే ఆ టైంలో కూడా డెమాన్ పవన్ మాట్లాడుతుంటే వస్తున్నారు. హెన్స్ ప్రూవ్ డెమాన్ పవన్ అంటే తనుజ గారికి పడట్లేదు. డెమాన్ పవన్ వచ్చిన ప్రతిసారి మధ్యలో దొరుకుతున్నారు. డెమాన్ పవన్ అంటే పడట్లేదు, అది క్లియర్గా కనపడిపోతుంది. లేకపోతే ఇక్కడ మధ్యలో దూరి మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఆవిడ నామినేషన్ వచ్చినప్పుడు మాట్లాడవచ్చు. మొన్న కూడా నామినేషన్లో మాట్లాడింది, నేను ఓకే స్టాండ్ తీసుకొని మాట్లాడదాం అనుకున్నా. మొన్న ఇదే క్యాప్టెన్సీ టాస్క్లో తీసేస్తారు చూసారు, ఆ టైంలో కూడా మాట్లాడింది ఇమాన్యుయల్కి సపోర్ట్గా. ఇప్పుడు కూడా ఇమాన్యుయల్కి టాస్క్ మాట్లాడేటప్పుడు ఇమాన్యుయల్ రిలేటెడ్గా మాట్లాడేటప్పుడు మధ్యలో వచ్చి మాట్లాడింది. ఆ తర్వాత ఏం మాట్లాడడం చూడండి. నాకు డౌట్ వస్తుంది, ఇప్పుడు కళ్యాణ్ టీం కోసం ఆడాడు, ఓహో అది వాడిని చూసి వీడు కూడా టీం కోసం నిలబడ్డాడు అనిపిస్తుంది. అచ్చా ఎందుకంటే మీ ఇద్దరు ఆపోజిట్ ఉండడం, మీ ఇద్దరు ఆపోజిట్ ఉండగా ఇక్కడ రీతు గెలవాలనుకోవడం, నువ్వు గెలవాలని అక్కడ, రీతు గెలవాలని ఇక్కడ కావాలి. రీతు లేకుంటే నీకు సపోర్ట్ చేస్తా అంటే ఇప్పుడు కళ్యాణ్ జెన్యున్గా టీం కోసం ఆడాడు అని తర్వాత వీడి థాట్ మార్చుకున్నాడా? ఫస్ట్ మీ ఇద్దరికి సపోర్ట్ చేయాలని చూసుకొని తర్వాత కళ్యాణ్ టీం కోసం ఆడేది చూసి మనం కూడా టీం కోసం ఆడకపోతే బాగోదు అని లోపలికి వెళ్ళి టీం కోసం ఆడా అని అనిపిస్తుంది అనే మాట అనగానే అదేం లేదని తనుజకి డెమాన్ పవన్ ఇప్పుడు క్లారిటీ ఇస్తాడు. అన్నా నేను ఎవరి గురించి ఆడానో క్లారిటీగా చెప్పా కదన్నా, నేను టీం గురించి ఆడలేదు, నేను అసలు టీం గురించి ఆడలేదన్నా. నేనేం చేశానంటే ఇమాన్యుయల్ అంటే టీం గురించి ఆడకపోతే నువ్వు రెడ్ సైడ్ ఎందుకు తిప్పావురా, అసలు ఎందుకు తిప్పావురా రెడ్ సైడు? డెమాన్ అన్న టీం గురించి కాలే అన్న, టీంలో ఉన్న వాళ్ళ గురించి గెలిపించడానికి ఆడా. ఇండైరెక్ట్గా అదే కదా, టీంలో ఉన్న వాళ్ళ గురించి ఆడడమే టీం గురించి ఆడడం. అదే కదా కళ్యాణ్ కూడా చేద్దాం అనింది. తను కళ్యాణ్ కూడా లోపలికి వెళ్ళాడు, కళ్యాణ్ వచ్చి ఆడుతున్నాడంటే టీంలో ఉన్న వాళ్ళ కోసం ఆడినట్టే కదా. ఈ పాయింట్లో నాన్ సింగ్ మాట్లాడాడు. ఆ తర్వాత సంజన పాయింట్ ఈజ్ క్లియర్, కరెక్ట్గా చెప్పింది. నువ్వు ఆడింది రీతు కోసం ఆడి అది ఒప్పుకోవట్లా. మామూలుగా ఓవరాల్గా ఒప్పుకుంటున్నాడుగా, అప్పుడప్పుడు మధ్యలో ఏదో నాన్ సింగ్లో మాట్లాడుతున్నాడు. ఓవరాల్గా క్లారిటీగా చెప్తున్నాడు ఆవిడ కోసం ఆడాను అది ఇదని. తర్వాత ఇమాన్యుయల్ నేను నువ్వు మోసం చేసావా అని కూడా అనటం లేదు, నాకైతే బాధేసిందిరా. నువ్వు మోసం చేసావని అనట్లా, నాకైతే నువ్వు బాధేసింది. అదే ఆ పొడిచింది ఏదైతే ఉందో తీసేసావు అక్కడ నా బాధేసింది అనేసి ఈ నామినేషన్ రీజన్ అయిపోయింది. తర్వాత డెమాన్ వేరే వాళ్ళ నామినేషన్ అప్పుడు ఫుల్ క్లారిటీ ఇస్తాడు. అక్కడ బాగా నచ్చాడు. ఇక్కడ డిఫెండింగ్ పెద్దగా ఏం లేదు, ఏదో సోచోగా అంటాడు, కన్ఫ్యూజ్గా ఉంటాడు. ఇందుకు ప్రాబ్లం ఏమొస్తుందంటే మనోడు ఒక చోట ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినప్పుడు ఈ రోజు ఎక్స్ప్లెనేషన్ ముందు నుంచి 4-5 సార్లు వచ్చింది అదే పాయింట్ మీద, అప్పుడు ఎక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వట్లా, ఏదైతే మాట్లాడుతున్నాడు ఇతనే అన్నట్టు. నెక్స్ట్ భరణి గారు వచ్చారండి. నామినేషన్స్ షార్ట్గానే అయిపోతున్నాయి ఈరోజు, ఎందుకంటే అంత స్టఫ్ ఏం లేదు. భరణి గారు వచ్చి ఫస్ట్ సంజన గారిని నామినేట్ చేస్తారు. రీజన్ ఏం లేదు, ట్యాబ్లెట్ దాచిపెట్టామన్నారు పాపం, దానికి ఆవిడ రివీల్ కూడా చేసింది. ముందు రోజు మార్నింగ్ నీకు చెప్పాను కదన్నా మన ఇద్దరం కొంచెం జోక్ చేద్దాం, ఫన్ చేద్దామని, ఆ ఫన్లో భాగంగా చేశాను అని. అది ఫన్నా అనేసి అన్నారు సీరియస్ గారు. నాకు ఇక్కడ నచ్చంది ఏంటంటే భరణి గారిలో ఈ రియాక్షన్ ఏదైతే ఉందో నామినేషన్ కాబట్టి తీసుకురావాలని తెచ్చినట్టు ఉంది. ఎందుకంటే మన సోఫాలో కూర్చొని అంత సీరియస్గా లేదు, అందునే నీకు మీద సీరియస్ అయినా అది అనేసి మాట్లాడారు. ఇక్కడ సీరియస్ అవుతున్నారు. ప్రాబ్లం ఏం లేదు, సీరియస్ అవ్వచ్చు, నామినేషన్ చేయదగ్గ పాయింట్, అదేం పెద్ద పాయింట్ రాంగ్ రీజన్ అయితే కాదు. బట్ ఆ కోపం ఏదైతే ఉందో అగ్రెసివ్గా వెళ్ళడం రావడం, అంత ఇంత అగ్రెసివ్ ఉండుంటే క్లియర్గా అక్కడే అగ్రెసివ్ అయ్యారు భరణి గారు. అక్కడే స్పాట్లో అగ్రెసివ్గా అయ్యి ఉండేవాళ్ళు, అక్కడ అవ్వలేదు. ఇక్కడ ఏంటంటే నామకే వస్తే అయినట్టుగా అనిపిస్తుంది. బట్ సంజన గారు చేయడం తప్పు. ఆవిడ ప్రాంకు నవ్వించడానికి ఇంకా ఎవరి మీద చేస్తానో అది చిన్నదిగా, ఇవన్నీ నాన్ సెన్స్ అండి. ఖచ్చితంగా వచ్చినప్పటి నుంచి 10-15 సార్లు, 7-8 సార్లు ప్రాంకులు అంటే చిరాకు వస్తుంది. దట్ ట్యాబ్లెట్స్, అది మంచిగా చెడు, విటమిన్సే కదా అనేసి తక్కువ చేసి విటమిన్సే కదా అన్నట్టుగా అంటారు. అదన్నీ రాంగ్.
విటమిన్స్ అయితే ఏంటంటే ఇది నీవు పర్సనల్ వేరే వాళ్ళు ట్యాబ్లెట్స్ దాచిపెట్టి దాంట్లో ఫన్ ఏంటి? ఇవి చెప్పిందంటే ఫన్ అని చెప్పిందంటే ఫ్రాంక్ అని చెప్తే ఆయన ఇచ్చేవాడో నమ్మేవాడో కాదు, కానీ ఓకే అనేవాడో కాదు. ఫన్ చేస్తా అని చెప్పిందంటే తర్వాత చేసింది, తర్వాత మ్యాగ్నీషియం పెట్టాను కదా, ఇవన్నీ ఎక్స్క్యూజెస్ వేస్ట్ అండి. ఎన్నిసార్లు రిపీటెడ్ కంటెంట్ రకరకాలుగా ఇస్తున్నారు, అది వేస్ట్ అంతే. ఇంకా డైలాగులు అన్నీ ఆవిడ ఎన్ని చెప్పినా ఈయన వేయగలడు, వేయడానికి రీజన్ ఓకే. బట్ ముందంతా సైలెంట్గా సీరియస్ అవ్వకుండా ఇక్కడికి వచ్చి స్పాట్లో సీరియస్ అవ్వకుండా నార్మల్గా ఇస్తుంటే సరిపోయేది. హడావిడి చేశారు, కొంచెం అయిపోయింది. తర్వాత మీతో అయితే ఆపేస్తానన్నా, ఇంకా వేరే వాళ్ళతో చేస్తాను కానీ మీతో అయితే ఆపేస్తా. నెక్స్ట్ భరణి గారు డిమాండ్ పవన్ నామినేట్ చేసి హౌస్లో, ఇది కూడా ఏమి చదవాల్సిన అవసరం లేదు, హౌస్లో 1.5 వీక్స్ అంటే ఎందుకంటే 1.5 వారం నుంచి 1.5 వీక్ నుంచి నువ్వు కనపట్ల, నువ్వు సైలెంట్ అయిపోయావు, నువ్వేదో ఆలోచించుకుంటున్నావు. ఈవెన్ కంటెస్టెంట్స్ వచ్చి నువ్వు ఎక్కడ డెమాన్ మాట్లాడవా అనేసి దాకా వచ్చారంటే, డెమాన్ అందరితో మాట్లాడను, ఒక్క సోహెల్తో మాట్లాడాను, సోహెల్తో కూడా లాస్ట్లో ఒక 2 మాటలు, వాళ్ళు వాళ్ళు ఆట గెలిచారు, నువ్వు మనసులను గెలిచావు అనేది ఏదో కొంచెం షో చేయడానికి ట్రై చేశాడు. బట్ ఏమంటున్నారంటే నువ్వు కలవట్లేదు ఈ మధ్య, నువ్వు స్ట్రాంగెస్ట్, మెంటల్గా కూడా స్ట్రాంగ్గా ఉంటేనే ఫిజికల్గా కూడా స్ట్రాంగ్గా ఉంటారు, నువ్వు గుర్తుపెట్టుకో, ఇక నుంచి అయినా ఫుల్ స్టాప్ పెట్టు అంటే రీతు దూరం ఉండమని చెప్తున్నారు. దానికి మధ్యలో పాపం రిలేషన్ దూరం పెట్టమని అది ఇదని కూడా అంటలే అంటారు. ఓవరాల్గా అదే, లేదా దూరంగా ఉండకపోయినా కూడా దాని రిలేటెడ్ వచ్చే స్ట్రెస్ నుంచి దూరం అవ్వు. దాన్ని ఏదైనా ఇష్యూ జరిగితే మీ ఇద్దరి మధ్య లాక్కుంటూ పెంట చేసుకుంటే, ఎక్కువ గ్యాప్ ఇచ్చుకొని ఎక్కువసేపు ఒక్కడే కూర్చుంటే ఎక్కువ ఆలోచించుకుంటాను, అవద్దు. డెమాన్ అందరితో బాగానే ఉన్నాయి కదన్నా, గెస్టే నిన్ను మాట్లాడమంటే అనేది తెలిపాడరా. భరణి గారు కూడా చాలా ఫన్నీగా ఉన్నారు, చాలా ఫన్నీగా మాట్లాడుతున్నారు. డెమాన్ ఇక్కడ భలే అనిపించిందండి. డెమాను అది చూడడానికి చిరాగ్గా అనిపిస్తుంది ఒక్కోసారి, ఏంట్రా ఏదో కామెడీ మాట్లాడుతున్నాను అనుకుంటాం. డెమాన్ నుంచి ఇది కొత్తగా అనిపించింది, బాగా అనిపించింది. ఏమంటాడంటే, అన్నా వీకెండ్ తర్వాత బాగానే ఉన్నా కదన్నా, పొద్దున్నే లేచాను, టిప్ టాప్గా రెడీ అయ్యాను అనగానే, టిప్ టాప్ అనగానే అంత కోపంలో ఉన్న తనూజ గారు కూడా నవ్వారు, అందరు నవ్వారు. ఆ తర్వాత డెమాన్ మీరంతా చూడండి, ఇప్పుడు కూడా మీరంతా నవ్వుకుంటారు, నన్ను చూసి ఇంకేం కావాలి మీకు, చాలా నీట్గా చాలా స్పాంటేనియస్గా భలే మాట్లాడాడు డెమాన్ పవన్. అంటే ఆర్గానిక్గా ఉంది, ఏదో తెచ్చి పెట్టుకున్న జోకులు వేసి వాంటెడ్గా నవ్విద్దామని కాదు, తెలియకుండా తన ఇన్బిల్ట్ తెలియకుండా వచ్చేసింది. ఇప్పుడు చూడండి అందరు నవ్వుతున్నారా, చాలా మరి ఏమంటారు అనేసి అన్నాడు. ఆ తర్వాత ఇమానుయల్, ఏం జరుగుతుంది నా నామినేషన్లో జోకులు వేస్తామన్నారు. డెమాన్ ఇక్కడ ఇది కూడా బాగా మాట్లాడు, అన్నా వచ్చిన వాళ్ళంతా యాంగర్ తగ్గించుకో అంటా ఉంటే నేను ఏమవ్వాలన్నా నాకు అర్థం కావట్లేదు, నేనేం చేయాలా, మీరేదో ఊహించుకొని గట్టిగా ఈసారి నుంచి ఆలోచించను, చూస్తారుగా ఇక నుంచి ఆలోచించాలన్నా, చూస్తారుగా. అన్న తర్వాత భరణి గారు, నిన్న ఒక్కడివేరా, ఇది కూడా ఫన్నీ, నేను ఒక్కడివేరా ఆకాశంలో చూస్తుంటే, నువ్వు పైకి కూర్చొని ఆకాశం వైపు చూస్తూ ఉంటే నాకు ఎవరు కనిపించారో తెలుసారా, బాడీ వీడిది, నీ బాడీ కనపడింది, ఫేస్ ఏమో రాము గారిది కనిపించిందిరా అంటే ఎందుకు ఆలోచిస్తున్నావు అనగానే, డెమాన్ భరణి గారు నేనేదో చక్కగా బ్యూటిఫుల్ స్కై వ్యూని ఎంజాయ్ చేస్తుంటే మీరు ఏదో ఊహించుకుంటే నన్నేం చేయమంటారండి అనగానే అందరూ అవుతున్నారు. నేనేదో సరదాగా బ్యూటిఫుల్ స్కైని చూస్తుంటే మీరు ఊహించుకున్నారండి, నన్నేం చేయమంటారు అనగానే ఫుల్ స్మైల్స్. అంటే ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేయలేము. డెమాన్ పవన్ అసలు ఒరే జరగడానికి ఉండే వాడి నుంచి ఇలాంటి జోకులు ఎక్స్పెక్ట్ చేయలేం. గుడ్ భరణి గారు, నువ్వు ఆ వ్యూ ఎంజాయ్ చేస్తున్నావో అందరికీ తెలుసురా, ఏ వ్యూ ఎంజాయ్ చేస్తున్నావో ఎందుకురా, కానీ నిన్ను నువ్వు కోల్పోకు ప్లీజ్, నిన్ను ఏదైతే వెనకలు అవుతుందో దాని నుంచి దూరం అవ్వు. డెమాన్ ఐఎమ్ ఛాలెంజింగ్ నౌ, అందరికీ ఛాలెంజ్ చేస్తున్నా, ఎవ్రీవన్, ఈ వీక్ టికెట్ టు ఫినాలే కొట్టేది నేను. ఇది ఓవర్ కాన్ఫిడెన్స్, దెర్ ఇస్ నో డౌట్. బట్ ఈ టైంలో ఇవన్నీ అవసరం, ఎందుకంటే తను లోలో ఉన్నాడు, అందరూ ఏదో తగ్గిపోయావు అంటున్నాడు. తగ్గిపోయావు నువ్వు ఏదో 1.5 వీక్ నుంచి కనిపించలేదు అన్నప్పుడు ఆటోమేటిక్గా ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ డైలాగ్ అక్కడ స్పేస్ ఉంది. ఆ డైలాగ్ కొట్టితే ఇప్పుడు కొంతమంది ఎలా ఉంటుంది అంటే, నేను ఎలా ఉంటానంటే తెలుసా, కొంచెం టఫ్ టాస్క్ చేసేటప్పుడు ఒకరిద్దరి దగ్గర బిల్డప్ చెప్పుకుంటుంది. ఈసారి 10 లక్షల సబ్స్క్రైబర్లు కొట్టి తీరాల్సిందే అనడము, లేకపోతే ఈసారి ఇలా చేయాలనడము, అలా చేయాలనడము, ఈసారి సంథింగ్ ఎక్స్ట్రా నేను చేయలేను అంటే ఇది ఇంపాసిబుల్, మోస్ట్లీ నియర్ టైంలో అనుకున్న దాన్ని నేను చేస్తా అంట. బిల్డప్గా ఎక్కువ మంది చెప్పుకుంటా, ఎందుకంటే అది వాళ్ళకి చెప్పానా పరుగు పోద్దని చెప్పినా, ఆడడానికో పరుగు పోద్దని చెప్పైనా దాన్ని సాధించడానికి కష్టపడడానికో నేను చెప్పుకుంటాను. నిజంగా నా రియల్ లైఫ్లో ప్రతిసారి ఇది చేస్తా, ఎవ్రీ సింగిల్ టైం నాకు స్థాయికి మించిన దాన్ని నేను చేస్తా అని చెప్తా. ఎగ్జాంపుల్కి 2-3 సంవత్సరాల్లో చాలా మంచి కారు కొంటాను, ఈ టౌన్లో లేనంత మంచి కారు కొంటాను అనడం ఊరికే. ఎందుకంటే అది 10 మందికి చెప్పామనుకో ఆటోమేటిక్గా ఏదో కష్టపడాలన్న ఫీలింగ్ రావడం, లేకపోతే మా పిల్లకాయలు మంచి స్థాయిలో చూడాలనుకుంటామని పదే చెప్తా ఉంటాం, ఎందుకంటే అది గుర్తొస్తుంటుంది నాకని. అలాగే డెమాన్ పవన్ కూడా
ఓవర్ కాన్ఫిడెన్స్ చూపిస్తే ఆటోమేటిక్గా ఆడతానన్న ఉద్దేశంతో కూడా చెప్పండొచ్చు. లేదా తన గ్రాఫ్ కూడా అంతకుముందు చూసిందని చూస్తే అన్ని టాస్కులు గెలుస్తున్నాడు, మన టాస్క్ తప్పించి అన్ని టాస్కులు ఆల్మోస్ట్ గెలిచాడు. కాబట్టి గెలుస్తాను మీరు ఇట్లా అంటున్నారు కదా ఆడి చూపిస్తాను అనేసి ఓవర్ కాన్ఫిడెంట్ డైలాగ్ కొట్టాడు. కొట్టడంలో పెద్ద ప్రాబ్లం లేదు, బట్ ఒకవేళ కొట్టి గెలవకపోతే కొంచెం ప్రాబ్లం అది. అయినా కూడా ఇంజురీ ఉంది కూడా అది కూడా పెద్ద ప్రాబ్లం కాదు. స్టిల్ కొట్టి ఓడిపోతే ట్రోల్ అవుతాడు, లైట్గా అవుతాడు. ఎందుకో కొడతారని ఎందుకు అనిపిస్తుంది నాకు. ఒక్క ఇమాన్యుయల్తోనే గట్టి పోటీ, కళ్యాణ్తో కూడా గట్టి పోటీ, కానీ కళ్యాణ్ లాస్ట్ మూమెంట్లో అయినా వదులుకోవడానికి ట్రై చేస్తాడేమో నైస్గాని. మీకు అనిపించిందో లేదో మన తమ్మునేలు పెట్టి నేను చెప్పలేదు, కానీ గట్టిగా ఇప్పుడు చెప్తా కళ్యాణ్ పరిస్థితి ఏంటంటే. మీకు అనిపించిందో ఈరోజు కామెంట్ చేయండి. మనం తమ్మునేలు పెట్టా, నేను కొన్ని తమ్మునేలు పెట్టి మర్చిపోతుంటామో. ఏమని పెట్టా అంటే కళ్యాణ్ కావాలని ఓడిపోయాడా అని పెట్టా, కళ్యాణ్ కావాలని ఓడిపోయాడా అని పెట్టా. అది నాకు ఒక 20% అట్లీస్ట్ ఓడిపోవడానికి చూశాడా అని పెట్టా. ఆ టాస్క్ మీరు గమనిస్తే వాళ్ళు అలసిపోతారు ఇద్దరు. ఇతను నడుము నొప్పిపోయి వచ్చి పడిపోతాడు. స్టిల్ కళ్యాణ్ చాలా స్లోగా చేస్తుంటాడు. ఎందుకంటే నేను గమనించా 6 minutes పరిగెత్తుకుంటూ వచ్చారు. తర్వాత ఒక 5-6 నిమిషాలైనా ఆ గస్ తగ్గిపోద్ది. మరీ అతని స్ట్రెంత్ ఉంది కదా, మిలిటరీ కదా, ఆ గస్ తగ్గిపోద్ది. స్టిల్ కళ్యాణ్ చాలా స్లోగా వాంటెడ్గా అది గెలవకూడదు, మనం నామినేషన్లో ఉండాలని ట్రై చేసినట్టుంది. అతను ఏమైనా పెడతాడేమో చూద్దాం, అతను లేచి పవనే గెలిస్తే బాగుండని ట్రై చేసినట్టుగా అనిపించింది నాకు. అలా అనిపించింది, ఎందుకంటే నామినేషన్లో ఉంటే బెటర్ అనేసి అనుకున్నట్టున్నా అని చేశాడేమో అని అనిపించింది. అలా ఉన్న వ్యక్తి టికెట్ ఫినాల్ గెలుస్తాడంటే ఛాన్స్ వచ్చినా ఓడిపోతాడేమో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అది వస్తే ఖచ్చితంగా మైనస్ అవుద్ది. ఒక్క ఇమాన్యుయల్ మాత్రం గట్టిగా ఫైట్ చేస్తాడు, ఇమాన్యుయల్తో గట్టి పోటీ వస్తుంది. కాబట్టి డెమాన్ పౌండ్ గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. చూద్దాం. అదేమో పెద్ద ఓవర్ కాన్ఫిడెన్స్ డైలాగ్ కాదు, కాన్ఫిడెంట్ డైలాగ్, గుడ్. ఆ మాత్రం చేసాడు. ఆ మాత్రం ఓవర్ చేయకపోతేనే అసలు చేయట్లేదు ఓవర్ అనేసి డెమాన్ పౌండ్ నెగిటివ్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ రీతు వచ్చిందండి నామినేషన్స్. రీతు నామినేషన్ వచ్చి సుమనన్న నామినేట్ చేస్తారు. సుమనన్న నామినేట్ చేస్తే సుమనన్న డిఫెండింగ్ తెలుసుగా, ఆక్పాక్ కరేపాక్ ఏదేదో డిఫెండ్ చేసుకొని సీరియస్ ఫేస్ పెట్టి సీరియస్ డైలాగులు కలద్దాలు తిప్పి భాష ఆ డైలాగులు వేసేస్తాడు. ఆడేం విషయం లేదు, పాయింట్స్ పెద్ద గేమ్లు అటు తిప్పి ఇటు తిప్పి మాట్లాడుతుంటే రీతు చౌదరి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అనా నాకు రీతు చౌదరి అనా అనేది భలే నచ్చుతుంది. అనా ఏందనా ఈ రాయలసీమ నా అన్నా ఏందన్నా అన్నా 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 మామూలు అన్న కాదు, పాయింట్స్ కూడా ఓకే ఒక రకంగా చెప్పింది. ఆవిడ ఉద్దేశం ఏమీ లేదు. రీతు చౌదరి గేమ్ ఈజ్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. సంజన గారు లిస్ట్లో ఉన్నారు, సుమన్ శెట్టి లిస్ట్లో ఉన్నారు, వీళ్ళిద్దరిని వేసేస్తే ఎవరో ఒకరు పోతారు, మనం సేఫ్. ఎవరో ఒకరు వేయాలి, ఎలా ఒకరు వేయాలి, ఏమీ లేదు. రీజన్ ఏం చెప్పిందంటే అన్న 12th వీక్ నుంచి మొన్న ఆ టాస్క్లో హారికతో నువ్వు సరిగా ఆడలేదన్న. ఆ టాస్క్కి మామూలుగా లైవ్లో అయితే డిఫెండింగ్ బాగానే చేశాడు, ఎపిసోడ్లో లేపేసర్లే. లైవ్లో ఏమంటారంటే అదేంది రీతు ఇతర సమానంగా పెట్టుకుంటే ఎట్లా అంటే ఆవిడ ఛాన్స్ ఇచ్చింది అంటారు. ఆవిడ ఛాన్స్ ఇచ్చిన ఇతనికి పడాలి కదా. ఇది ఎందుకు నచ్చలేదు నాకు ఎప్పుడు నచ్చదు మామ. ఒక పర్టికులర్ టాస్క్ ఆ టాస్క్లో నువ్వు ఓడిపోయావు అనేసి ఎవరైనా నామినేట్ చేస్తే నాకు చిరాకు వస్తుంది. అక్కడ రీతుది కూడా ఆ పర్టికులర్ పాయింట్ చెప్పకుండా ఉండాల్సింది. హారిక నీకు ఛాన్స్ వచ్చిన నువ్వు గెలవలేదంటే గెలవడానికి ట్రై చేశాడు, అది బ్యాలెన్స్ టాస్క్. నువ్వు ప్రపంచంలో ఎంతలో మీద వెళ్ళినా బ్యాలెన్స్ ఒకసారి కుదరకపోవచ్చు, దాన్ని నువ్వు నామినేట్ చేసేది ఏంటి? ఆవిడ ఛాన్స్ ఇస్తే గెలుస్తాడా? ఇప్పుడు ఆ పక్క ఉన్నాడు మామ, సెహ్వాగ్ ఉన్నాడు, ఆ పక్క టెండూల్కర్ ఉన్నాడు, లేకుంటే విరాట్ కోహ్లీ ఉన్నాడు, రోహిత్ శర్మ ఉన్నారు. వాళ్ళుండి ఈ పక్క జస్ప్రీత్ బుమ్రాని పెట్టేసి నువ్వు స్ట్రైకింగ్ సింగిల్ తీసిస్తా ఉంటే నేను 100 కూడా కొడేస్తాడు. ఛాన్స్ ఇస్తే ఎలా కొడతాడు? స్థాయికి తగ్గట్టు కొడతాడు. కానీ అలాగే ఆ టాస్క్ అతను వల్ల కాలేదు, ఎలా గెలుస్తాడు? గెలవలేకపోతే నువ్వు నామినేషన్ దాకా తెచ్చింది, ఆమె ఛాన్స్ ఇచ్చింది గెలవలేదని. తర్వాత సుమనన్న ఆడారు కదా, ఇప్పుడు తను కూడా ఆడుతుంది కదా, నేను ఒక్కడే ఎట్ట గెలుస్తాను రీతు. అలాగే అనిపించిందన్న నాకు. సుమనన్న నీలాగా ఈజీగా, ఇది బాగా మాట్లాడాడు, నీలాగా ఈజీగా వస్తుంది అనుకున్నావా? నేను ఆడకుండా ఉంటే నీకు వచ్చేస్తుంది అన్నట్టు, నాకు అటు రాదు ఈజీగా. సుమనన్న మేమంతా సపోర్ట్ చేస్తేనే నీకు వచ్చింది, మేము సపోర్ట్ చేయలేదామన్నా. ఇది పెద్ద ఫ్యాషన్ అయిపోయిందండి ఈ సీజన్లో. ఎక్కువ ఫ్యాషన్ ఇది. ఆడు మాట్లాడే వాళ్ళు పాయింట్స్ గట్టిగా చెప్తే వీళ్ళ ఆర్గ్యుమెంట్ దాని తగ్గట్టు ఇవ్వకుండా నువ్వు సరిగా ఆడలేదంటే నువ్వే నువ్వు ఆడినవా అంటారు. అంతేగాని నేను ఆడలేదా, ఫస్ట్ వీక్లో టాస్క్ ఆడాను, కంటెండర్ అయ్యాను, ఫినాలేలో లాస్ట్ దాకా వచ్చాను కెప్టెన్సీ టాస్క్లో, తర్వాత వారంలో అవుట్ అయిపోయాను, తర్వాత ఏదో సిచ్యువేషన్ బాగాలేదు, అట్లా ఎక్స్ప్లెనేషన్ అది చేయకుండా నువ్వే ఆడాడు, నువ్వెక్కడాడు, ఈ లేదంటారు. అది రివర్స్ కౌంటర్లు వేస్తారు తప్పించి రీసెర్చ్ కూడా చెప్పట్లే. అట్టయ్య అన్న కూడా. తర్వాత సుమనన్న మేమంతా సపోర్ట్ చేస్తే నువ్వు అయ్యావు, నాతో ఆడిన గేమ్ బాగా ఆడానా లేదా, నీతో ఆడిన గేమ్ బాగా ఆడానా లేదా? అప్పుడు దానికి రీతు చెప్పింది నాకు నచ్చల. అందరూ నీకే కదన్నా అక్కడ సపోర్ట్ చేశారు, అందరూ సుమనన్నకి ఎందుకు సపోర్ట్ చేశారంటే సుమనన్న సైడ్ స్టెప్స్ వాళ్ళకి కనిపిస్తున్నాయి, రీతు చౌదరి స్టెప్స్ వాళ్ళకి కనిపించట్లా. కనిపిస్తే రీతు చౌదరికి కూడా హెల్ప్ చేసేవాళ్ళు.
అంతేగాని ఆ హెల్ప్ వల్ల అని కాదు. ఓకే, ఆ హెల్ప్ కొంచెం ప్లస్ అయింది, స్టిల్ దానికి రీజన్స్ వేరే. సుమరన్న, మొన్న ఆడిన టీమ్ గేమ్లో సపోర్ట్ రాలేదా నీకు వచ్చిందా లేదా? రీతు ఫస్ట్ గేమ్ అంటావు, ఇక్కడ భలే మాట్లాడుతుంది. ఫస్ట్ గేమ్ అంటావు, తర్వాత టీం అంటావు, గేమ్ అంటావు, టీం అంటావు. నీకు సపోర్ట్ చేయడం వల్లే కదా నువ్వు కూడా ఉన్నాడు అన్నా. మేము కూడా నేను నీకు సపోర్ట్ చేయబట్టే కదా నువ్వు నేను లాస్ట్లో నిలబడ్డావు. ఏం మాట్లాడుతున్నావునా సుమన్? ముందు ఎందుకు కళ్యాణ్ పేరు పంపాం? ఇదంతా ఇల్లాజికల్ పాయింట్స్ అండి. ఏదో మాట్లాడుతున్నాడు ఇక్కడ, ఆయన పాయింట్లు మాట్లాడాలి, ఏదో ప్రూవ్ చేయాలని ట్రై చేస్తున్నాడు. ఆ రోజు ఈయన కూడా స్ట్రాటజికల్గా ఆడాను అనేసి భరణి గారితో చెప్తాడు. నేను ఎందుకు ఆడినట్టు లాస్ట్ దాకా ఉండాలి అని ఫిక్స్ అయ్యాను. అందుకని ఎవరైతే లాస్ట్ దాకా ఉందామో ఫస్ట్ కళ్యాణ్ తీసేసింది. ఎందుకంటే కళ్యాణ్ తీసేస్తే రీతు డెమాని ఎలాగూ వెళ్తాడు, అదే చెప్పాడు ఆయన ప్లాన్. అదే డెమాని ఎలాగూ రీతు చౌదరి కోసం వెళ్తాడు. అప్పుడు లాస్ట్ నేను ఉంటాను కాబట్టి నేను సేఫ్ గేమ్ ఆడేస్తాను, నేను జాగ్రత్తగా తెలివిగా ఆడాడు. అందరూ ఆడింది అదే, అక్కడ తప్పేం లేదు. రీతు చౌదరి కూడా కళ్యాణ్ పంపించాలన్న తప్పలేదు. బట్ ఆ డీల్ పెట్టుకున్నావు, ఇమానుయల్తో ముందే మాట్లాడుకున్నావేమో అని అనుమానించి పంపించారు, అది తప్పు. ఎందుకంటే ఆవిడ ఉద్దేశం ఏంటంటే డెమాన్ పవన్ ఎలాగైనా వెళ్తాడు, కళ్యాణ్ ఫస్ట్ పంపించాలనేది గేమే, స్ట్రాటజీ. బట్ ఆ ఒక్క డీల్ విషయంలో అనుమానించినట్టు చేయడం అది నచ్చల. అదొక్కటే తప్పు తప్పించి మిగతాది ఏం తప్పేం కాదు. ఇప్పుడు అక్కడంతా విని అప్పుడంతా చేసేసి వచ్చి పక్కనే ఉండి అన్నీ ఫాలో అయిపోయి సుమన్ అన్న ఇప్పుడు వచ్చేసరికి స్పాట్లో చెప్తున్నాడు నువ్వు ఆ రోజు కళ్యాణ్ని తోడు తెచ్చుకోడు, కళ్యాణ్ సైడ్ చూడు ఇలా అంటాడు. చూడు ఎంత అనవసరమైన పాయింట్లు. ఎట్లా అంటే ఆయన ఆ రోజు విన్నాడు, చూశాడు, చేశాడు. ఈయన కూడా కళ్యాణ్కి ఓటేస్తాడు. ఇప్పుడు ఏదో కళ్యాణ్కి సపోర్ట్ మాట్లాడినట్టుగా, రీతు చౌదరి ఏదో కళ్యాణ్ కావాలని పెట్టి పంపించినట్టుగా పంపించిన స్ట్రాటజీ తప్పించి అదేం పెద్ద మిస్టేక్, బ్లండర్ ఏం కాదు. బట్ ఏం తీసుకోవచ్చిన పాయింట్ వెరైటీగా ఉంది. అంటే ఏదో ప్రూవ్ చేయాలన్నట్టు ట్రై చేశాడు. దానికి తర్వాత సుమనన్న ఇదే పవన్ అడిగాడు. పవన్ అడిగితే పవన్ అన్నా మీరన్నారు వాళ్ళని నువ్వు ఎప్పుడు తీసుకోవాలన్నప్పుడు తీసుకో పవన్, మాట్లాడాల్సినప్పుడు మాట్లాడ పవన్ అనగా అందరూ ఆ పక్క వాళ్ళు నవ్వుకుంటా ఉన్నారు. ఇది చాలాసేపు జరిగింది, ఇంకా చాలాసేపు ఇదే రీజన్ పెద్ద పాయింట్లు ఏం చెప్పలేదు సుమనన్న. ఏదో నామకే వాసు మాట్లాడుతూ వచ్చారు తప్పించి రీతు చౌదరి బాగానే మాట్లాడారు. తర్వాత అయిపోయింది. సుమనన్న దా కొట్టు, నువ్వు కళ్యాణ్ అన్నాకనే అన్నా నేనన్నాను, నువ్వు కూడా అన్నావు అన్న కళ్యాణ్ అని, నేనే కాదంటే నువ్వు అన్నావా లేదా అంటాడు. తర్వాత ఆవిడ దా కొట్టు అనేసి నామినేషన్ చేశారు. కరదలు చెప్పి అదే ఓకే బాగానే చేసిండు రీతు చౌదరి. తర్వాత సంజన గారు నామినేట్ చేశారు. ఈ సంజన గారి నామినేషన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. రీతు చౌదరి ఇద్దరు సొల్లు పాయింట్లు, సొల్యూషన్ ఇన్ ద సెన్స్ అంతలా తిట్టుకొని అంత చేసుకొని ఇద్దరు ప్రేమానురాగాలు కురిపించుకొని పాత రీజన్స్ చెప్పుకొని మళ్ళీ వచ్చి హక్ చేసుకొని కలిసిపోయారు ఇద్దరు. ఈవిడ కూడా నార్మల్ రీజన్స్ చెప్పింది, పర్సనల్గా వచ్చారు, పర్సనల్గా మాట్లాడారు. నేను ఎప్పుడైనా పర్సనల్గా వచ్చానా, పర్సనల్గా తీసుకొని వచ్చాను మాట్లాడినా. ఆ రోజు బొమ్మల టాస్క్ కూడా నాకు బాధ వేసింది. చూసుకోండి, వెరీ క్లియర్, నేను పర్సనల్గా ఒక్క మాట అనలేదు. సంజన గారు మీరు అన్నారు కదా బూత్, దానికి సారీ చెప్పలేదు. ఆ బూత్ గురించి మీకు ఇంకా క్లారిటీ లేదు, ఏమన్నారు అనేది మాకు క్లారిటీ లేదు ఆ ప్రతివ్రత శిరోమణి గురించి. కాబట్టి నేను సారీ చెప్పలేదు. అంటే ఆ సారీ గురించి ఇంకా ఎత్తలేదు, రీతు చౌదరి కూడా కవర్ చేసేసింది. 10th వీక్ దాకా మీరు అనలేదు, అండ్ అది మిమ్మల్ని అన్నానో లేదో కూడా నీకు తెలియదు. 10th వీక్ దాకా దాని గురించి ఎత్తలా, అది మిమ్మల్ని అన్నానో లేదో కూడా నీకు తెలియదు. స్టిల్ మీరు సారీ అడుగుతున్నారంటే సంజన గారు మన ఇద్దరికి పరిచయం ఏమైనా ఉందా? ఏం లేదుగా. దాంతోపాటుగా అదే ఫ్యామిలీ విషయం దుష్మన్ ఏమైనా ఉందా? ఏమి లేదు కదా మనకి. ఇంకెందుకు, ఐ హోప్ దిస్ ఫుల్ స్టాప్ పెట్టేద్దాం దీనికి అనేసి సింపుల్గా కలిసిపోయారు. సింపుల్గా అలా ఒక్కగా కలిసిపోయారు. ఇంక మనం ఏమనలేం, సింపుల్గా అయిపోయిన తర్వాత నామినేషన్స్ ఫాస్ట్గానే అయిపోయినాడు. ఏం పెద్ద ఇది ఏమది, ఇంకెంత 20 నిమిషాలు 10 నిమిషాలు అయిపిస్తా. మెయిన్ తనుజ గారి మ్యాటరే కొంచెం ఎక్కువ ఉంది, వీడియో కూడా వినిపిద్దాం. ఏంటో ఎంతసేపు రాయాల్సి వస్తుంది తెలుసు. మా నామినేషన్ చూసేసరికి నాది 2 గంటలు పడుతుంది ఎపిసోడ్ చూసి రాయడం అనేసరికి. ఆ తర్వాత ఒక్క సెకండ్ మామ, ఇది 2-3 చాట్లు రాసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే నామినేషన్స్ ప్రీమియర్గా వెనక్కి వెళ్ళిపోతే మళ్ళీ దాని నుంచి వేరే నామినేషన్ రాసుకొని ఆ నామినేషన్ మళ్ళీ వేరే చోట రాస్తున్నా. తర్వాత తనుజ గారి నామినేషన్స్. తనుజ ఎవరు వచ్చారండి, వచ్చి ఇమాన్యుయల్. ఇక్కడ ఏం లేదు మా, ఇమాన్యుయల్ పేరు తీసుకొచ్చారు. ఇమాన్యుయల్ నామినేట్ చేద్దామని స్టార్ట్ చేశారు. నాకు అనిపించింది ఇమాన్యుయల్ నామినేట్ చేద్దామని స్టార్ట్ చేశారు. కానీ కొంతసేపటి తర్వాత తను ఎమోషనల్ అవ్వడం, ఈవిడ కూడా తెలియకుండా, ఇది జెన్యూన్ ఎమోషన్స్, ఇదేం ఫేక్ అని నేను అంటలేదు, జెన్యూన్ ఎమోషన్సే. బట్ అన్నెసరీ. ఎందుకు అన్నెసరీ అంటే ఇవన్నీ బయట మాడుకోవచ్చు. అంటే ఫస్ట్ నామినేషన్ చేద్దామని వచ్చారు, అదేనా యాక్సెప్ట్ చేసి నేను ఒప్పుకుంటా. నేను నామినేట్ చేద్దామని ఒప్పుకున్నాను. తర్వాత ఇది కూడా సేమ్ తప్పు డిమాండ్ చేశాడు కదా లాస్ట్లో. నామినేట్ చేద్దామని ట్రై చేసి ఆపేసి ఆయన ఒప్పుకోపోయేసరికి అది ఇది అయ్యేసరికి మళ్ళీ వేరే నామినేషన్ చేశాడు. సేమ్ ఇలాంటిదే అనేసి చెప్పుంటే అయిపోయింది. నామినేట్ చేద్దాం అనుకున్నా, నా రీజన్స్కి అతను బాగానే చెప్పాడు కాబట్టి నేను ఇంకో వేరే వాళ్ళని వేద్దాం అనుకున్నా అంటే బాగుంటుంది. బట్ అలా చెప్పకుండా నేను నామినేషనే చేయాలనుకోలేదు, ఓన్లీ ఎక్స్ప్లెనేషన్ ఇద్దాం అనుకున్నాను, క్లారిటీ ఇద్దాం అనుకునేది వరస్ట్ థింగ్.
నువ్వు నామినేషన్లో క్లారిటీ ఇచ్చేయంటని. నామినేషన్లో క్లారిటీ ఇస్తే మీ కెప్టెన్సీ వచ్చినప్పుడు అందరూ క్లారిటీ ఇచ్చుకుంటా ఉంటే ఇంకా అక్కడ ఏం జరుగుతుంది? నామినేషన్లో క్లారిటీ ఇవ్వకూడదనే కదా శ్రీజ లాంటి గెస్టులు వచ్చినా కూడా నువ్వు వచ్చిన పని చూసుకో అనేసి బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చాడు. అది రూల్. అది నామినేషన్ క్లారిటీ ఇచ్చుకునేది ఏంటనే. ఆవిడ క్లియర్గా నామినేషన్ చేద్దామని ట్రై చేసి లాస్ట్ మూట్లో అతను ఎమోషనల్ అవ్వడం, ఈవిడ ఎమోషనల్ అవడంతో జెన్యూన్గానే అయ్యో ఇవి చేయాలని అనిపించాలి ఆవిడకి. అది యాక్సెప్ట్ చేస్తున్నట్టు ఈ ప్రాబ్లం ఉండదు. అక్కడ పాయింట్లు ఏం మాట్లాడారు, నా పాయింట్లో కూడా కొన్ని రాంగ్ ఉన్నాయి, కొన్ని బాగానే మాట్లాడారు. ఏం పాయింట్ ఉన్నాయి అంటే, ఇమ్ము దివ్య నీకు ఎప్పటి నుంచి క్లోజ్ అయింది? క్లోజ్ లిస్ట్లో దివ్య ఉంటుంది కదా అనగానే నాకు హెల్ప్ చేసిన వాళ్ళకి తిరిగి చేస్తా, అలాగే ఆ అమ్మాయి ఫ్రెండ్ అయింది తనుజ. మరి నేనెప్పుడు హెల్ప్ చేసినట్టు అనిపించలేదా నీకు? ఇమాన్యుయల్ నేను నీకు ఎక్కడా చేయలేదు అనగానే తనుజ గారు ఈ మాటలు, ఈ సపోర్టు, హెల్ప్ చేయలేదన్న మాటలు ప్రతి చోట నెగిటివే అండి. ఆవిడకి ఎలా మనసు వస్తుందో తెలియట్లా. ఇమాన్యుయల్ ఎన్నిసార్లు వెనక నిలబడ్డాడు, ఎన్నిసార్లు మోరల్ సపోర్టు, ఎమోషనల్ సపోర్టు, ఎంటర్టైన్మెంట్లో సపోర్టు, టాస్క్లో సపోర్టు, తను నాన్ స్టాప్గా ఈవిడ ఇష్యూ చేసి సపోర్ట్ లేదు నాకు అనేంతవరకు ఇమాన్యుయల్ ప్రతి సింగిల్ టైం ప్రతి చోట తనుజ పేరే చెప్పాడు. ఫస్ట్ తనుజ పేరే చెప్పాడు. రీతు కూడా ఎప్పుడు చెప్పాల తనుజ తనుజ తనుజ. వీళ్ళందరూ కూర్చొని ఏడ్చిన రోజులు ఉన్నాయి, వీళ్ళందరూ కూర్చొని బాధపడ్డ రోజులు ఉన్నాయి. ఫస్ట్ మీరిద్దరు నన్ను దూరం అయిపోతున్నాం అనేసి రీతు అండ్ తనుజ ఇతను ఇమాన్యుయల్ కలిసి ఏడుస్తారు ఫస్ట్ 2-3 వీక్స్లో. ఆ తర్వాత మొన్న మధ్య కూడా కలిసినప్పుడు ఏడుస్తారు. ఇంత చేసి ఇమాన్యుయల్కి జెన్యూన్గానే ఉంది. బట్ ఇమాన్యుయల్ కూడా ఇద్దరిది ఉందిలే మిస్టేక్, దాని గురించి చెప్తా. ఇద్దరిది ఉంది. ఇదైతే నాకు జెన్యూన్ అనిపించింది, ఏడిపోయి ఫేక్ అని అనిపించాలి. ఇద్దరు పాపం జెన్యూన్గానే ఏడ్చినట్టు క్లియర్గా కనపడిపోతుంది. ఇక్కడ ఏమైంది, ఇది అయితే అన్నెసరీ, బట్ ఏడిపోతే జెన్యూన్గా అనిపించింది. బట్ పాయింట్స్ కొన్ని రాంగ్ రైట్ ఉండే, దాని గురించి మాట్లాడతా. ఇమాన్యుయల్ నాకు హెల్ప్ చేసిన వాళ్ళు చేస్తానని తను బెడ్ టాస్క్ తీసుకొస్తావు, అక్కడ నాన్న తప్ప ఎవరు చేయలేదని అన్నావు అనేసి అంటావు, అది తీసుకొస్తావు, ఆ పాయింట్ వల్ల లైట్స్ ఆఫ్ చేసావు, తర్వాత నాతో డ్యాన్స్ చేయడానికి రాలేదు. ఇవన్నీ నాకు ఇట్లా మాట్లాడితే ఎవరైనా ఇట్లాంటి పాయింట్లు వెనకేసుకొస్తుంది నాకు చిరాకు వచ్చేస్తామో. క్లియర్గా ఆ పాయింట్లన్నీ రాంగ్. ఆ పాయింట్లన్నీ రాంగ్ అనేది మై స్టేట్మెంట్. తనుజ గారు రాంగ్ ఈ పాయింట్ మాట్లాడేక్కడ. అరే లైట్స్ ఆపిన దానికాడ తనకున్న సిచ్యువేషన్ తగ్గట్టుగా కళ్యాణ్ తనుజాలు ఎవరు దాపినా కనుక్కుంటాడు, ఎవరి దాపినా కూడా వాళ్ళు కనుక్కుంటారు. ఇమాన్యుయల్ అవుట్ అయిపోతాడు. కాబట్టి తను ఏదో జస్ట్ గెస్సింగ్ కోసం సరే ఈవిడ దాపితే కనుక్కోలేదేమో, ఎందుకంటే ఇమాన్యుయల్ క్లోజే కదా. ఇప్పుడు ప్రాబ్లం ఏం తెలుసా, తను ఈజీ పాయింట్ చెప్తానండి. అది ఆవిడకి తెలిసే చేస్తున్నారో తెలియక చేస్తున్నారో తెలిసి నాన్ స్టాప్ సేమ్ పాయింట్ ఒక 5-6 సార్లు చెప్పుంటుంది ఈ సీజన్లో. సింపుల్. ఆ రోజు కొంతమంది గుర్తు లేకపోతే ఎక్స్ప్లెయిన్ చేస్తుండే. ఆ టాస్క్ ఏంటంటే వీపు తట్టిన తర్వాత ఆ పర్సన్ వెళ్ళి ఒక లైట్ ఆపాలి. లైట్ ఆపితే లైట్ ఆపిన వాళ్ళ వ్యక్తిని కనుక్కుంటే వాళ్ళు అవుట్. సో ఇక్కడ లాస్ట్కి మిగిలింది ఇమాన్యుయల్, కళ్యాణ్, తనుజ మిగిలింటే ఇమాన్యుయల్ భుజం తట్టద్ది సంజన గారు. ఇమాన్యుయల్ భుజం తట్టితే ఇమాన్యుయల్ వెళ్ళి కళ్యాణ్ది కానీ తనుజ గారిది కానీ లైట్ ఆపాలి. సో ఇప్పుడు ఎగ్జాంపుల్కి కళ్యాణ్ లైట్ ఆపేసాడు అనుకో, కళ్యాణ్కి ఆ క్యాప్టెన్సీ కంటెండర్ ఇచ్చి ఆ వారం సేవ్ చేసి ఫస్ట్ ఛాన్స్ ఇచ్చిందే ఆ టీం మెంబర్ అయిన తనుజ. కళ్యాణ్ లైట్ ఆపుద్దని కళ్యాణ్ ఎందుకు అనుకుంటాడు? మీకు అర్థమైనా? ఆ పర్టికులర్ వీక్ వీళ్ళిద్దరు ఒక టీం మెంబర్స్ అండ్ ఫస్ట్లోనే హౌస్లోకి పంపించి నువ్వు సేవ్ చేయమని ఆవిడ సాక్రిఫైస్ కూడా చేశారు జెన్యూన్గా. అలాంటప్పుడు కళ్యాణ్ ఆపేస్తే కళ్యాణ్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో కనుక్కుంటారు. ఈవెన్ తనుజ కూడా కనుక్కుంటుంది. బట్ కళ్యాణ్ కనుక్కుండేదానికంటే ఇమాన్యుయల్ క్లోజు, కళ్యాణ్ క్లోజు, ఈక్వల్ క్లోజు. కాబట్టి ఇమాన్యుయల్ క్లోజు ఎవరు చేస్తుంటారు ఒక్క 0.001% డౌట్ ఉంటుంది అనుకున్నాడు. అది కూడా ఉండదు. బట్ ఉన్నంతలో కొంచెం ఛాన్స్ అందుకు చేశాడు. దాన్ని పట్టుకొని ఊగులాడుతూ ఉన్నారు. ఇంకొక పాయింట్ ఏంటంటే ఆ డ్యాన్స్ టాస్క్లో దానికి ముందు రోజే నువ్వు నాకు సపోర్ట్ చేయలేదు, అది ఇదని బాత్రూంలో గొడవలు రచ్చలు బీభత్సమైంది. తర్వాత దాని ముందు నామినేషన్లోనే అది ఎపిసోడ్లో కట్ చేసే లైవ్లో నువ్వు మనుషులు వాడుకుంటావు ఇమాన్యుయల్, నువ్వు ఎప్పుడు నాకు సపోర్ట్ చేయలేదు ఇమాన్యుయల్ అని పెద్ద పెద్ద స్టేట్మెంట్లు పాస్ చేశారు. ఇవి వచ్చిన తర్వాత ఎందుకు సపోర్ట్ చేస్తారు? ఎవరైనా ఎందుకు సపోర్ట్ చేస్తారు? వై నాకు అర్థమే కాదు. ఎందుకు సపోర్ట్ చేస్తారు? ఎవరైనా చేయరు కదా. నువ్వు అన్న తర్వాత, నువ్వు మాట్లాడిన తర్వాత ఎందుకు సపోర్ట్ చేయాలనుకుంటారు? సపోర్ట్ నువ్వు చేయలేదు అన్న తర్వాత అందుకు చేయలేదు. ఈ 2 పాయింట్లు తీసుకొస్తే నాకు నవ్వాలనిపించింది. ఆ తర్వాత ఇమాన్యుయల్ దానివల్ల నేను ఆఫ్ చేయలేదు. దీని గురించి క్లారిటీ ఇచ్చిన ఆవిడ అయినా కూడా ఒప్పుకోవట్లేదు. ఇమాన్యుయల్ అప్పటి వరకు నా తర్వాత నేనేం చెప్పేవాడిని, ప్రతిసారి నా తర్వాత నేనేమే చెప్పేవాడిని, కానీ నువ్వు లేవు నా ఫ్రెండ్ కాదు అనేసి అన్న తర్వాత నేను లైట్ తీసుకున్నా. ఇంకేం చేస్తావు? మొన్న మధ్య కూడా అన్నారు శనివారం పూట కూడా. ఆ తర్వాత తనుజ అదంతా అయ్యాక నేను అన్నాను, అదంతా అయ్యాక అన్నాను. అదంతా అయ్యాక దానికి ముందే అన్నారు.
ఆ ముందు అన్నారు, ఆ లైట్ ఆపే దాంట్లో తప్పేలేదు అతను. తర్వాత అన్నారు, అన్న తర్వాత నుంచి ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. ఫస్ట్ ఆవిడే సపోర్ట్ లేదన్నారు, అలా నాన్నగారి భరణి గారే సపోర్ట్ అన్నారు, దానికి హట్టయ్యాడు. అండ్ ఇక్కడ ఇమాన్యుయల్ కూడా మిస్టేక్ ఏంటంటే లీక్స్ వచ్చిన దానివల్ల, ఇద్దరితో ఉన్న మిస్టేక్స్, లీక్స్ రావడం వల్ల, హెవీ లీక్స్. ఈవెన్ నెంబర్ 1 అని తెలిసిన తర్వాత రీతు చౌదరి అండ్ ఇమాన్యుయల్ ఒకరోజు గార్డెన్ ఏరియాలో మాట్లాడుకున్నప్పుడు కూడా తనూజ గారు నెంబర్ 1 అని క్లియర్ ఫిక్స్ అయిపోయారు. అప్పటి నుంచి తెలియకుండా తనూజకి టార్గెట్ చేద్దామని, దానికి ముందు అప్పుడు కొంచెం మారేలే, ఓ అమ్మాయి మరీ హెవీగా ఉన్నట్టుంది, ఎవరు వచ్చినా అమ్మాయి ఫస్ట్ అంటున్నారు, ఇంకా మారలేదు అనుకున్న తర్వాత కొంచెం ఓకే. బట్ ఫ్యామిలీ వీక్తో కొంచెం ఉన్నాడు, ఏదో టార్గెట్ చేద్దాము ఏదో అంటే గేమ్ ప్లాన్ అది, దాంట్లో తప్పేది. దానికి ముందు కూడా 1-2 వారాలు ట్రై చేశాడు, కళ్యాణ్తో కానీ వాళ్ళతో కానీ, చచ్చిపోయిన మొక్క అని అది ఇది అన్నాడు. అది ఎందుకంటే క్లియర్గా మన మీద టార్గెటెడ్ గేమ్ ఆడదాము, ఆవిడే నెంబర్ 1లో ఉన్నారు అన్నట్టుగా స్టార్ట్ చేశాడు. కానీ వర్కౌట్ కల, ఎందుకంటే అది ఆవిడ హెవీగా వెళ్తున్నారు, ఇంకా స్ట్రాంగ్ అయిపోతున్నారని మళ్ళీ వచ్చే హింట్స్ అందరూ 1 అని చెప్పేసరికి కొంచెం మళ్ళీ చేంజ్ చేశాడు. అక్కడ వాళ్ళది తప్పుంది, వీళ్ళది తప్పుంది. నెక్స్ట్ ఇమాన్యుయల్ అయిపోయిన తర్వాత తనుజ, ఇమాన్యుయల్ నాకు హట్ అనిపించింది కాబట్టే బాధపడ్డా, మన పని మనం చేసుకుందామనేసి అనుకున్నాను, ఇంకంతే. తనుజ ఏడుస్తూ స్టార్ట్ చేశారు. ఈ బిగ్ బాస్ హౌస్కి రాకముందు వీళ్ళిద్దరు బిగ్ బాస్ హౌస్కి ముందు పరిచయం అండి. వచ్చే ముందు ఫోన్ చేసుకొని మాట్లాడుకున్నానంట, నాకు భయం వేస్తానంటే నేను ఉన్నా కదా, నేను డీల్ చేస్తాను, నేను చూసుకుంటాను, నువ్వు రా అనేసి చెప్పిన తర్వాత నాకేమన్నా అనిపిస్తే నీకే కదా చెప్తానన్నారు. నువ్వు చెప్పిన తర్వాత కూడా నీకు ఏదైనా షేర్ చేసుకోవాలంటే బాధ వేస్తుంది. షేర్ చేసుకున్నాను ప్రతిసారి నువ్వు నామినేషన్లు తీసుకొచ్చావు, షేర్ చేసుకున్న ప్రతిసారి నామినేషన్లు తీసుకొచ్చే మాట కూడా దారుణం. ఇవంతా ముందు జరిగినంతా కూడా ఆవిడ నిజంగానే షేర్ చేసుకోవాలనుకుంటారు, క్లోజ్ అయిన పర్సన్తో షేర్ చేసుకుంటే ఎంత బాగుంది. షేర్ చేసుకున్న ప్రతిసారి ఎక్కడ తీసుకొచ్చాడు నాకు అర్థం. 2 సార్లు నామినేషన్ చేశాడు. అయితే 2 సార్లు కూడా ఈవిడన్న పాయింట్లు అయితే ఇంక్లూడ్ చేశాడు. ఏది ఆ భరణి గారి పాయింట్ ఒకసారి ఇంక్లూడ్ చేశారు, ఆ తర్వాత సరికి ఇంకో పాయింట్ అయితే ఇంక్లూడ్ చేశారు, 2 పాయింట్లు అయితే ఇంక్లూడ్ చేశాడు. బట్ ప్రతిసారి నామినేషన్ 2 సార్లు నామినేట్ చేశారు, ఆ 2 సార్లు అయితే ఇంక్లూడ్ చేశాడు. అది కరెక్ట్ పాయింటే, దానికి బాధపడడంలో తప్పేలేదు. జెన్యూన్ ఎమోషనల్, జెన్యూన్ ఏడ్చారు. ఆ తర్వాత భరణి గారు తర్వాత మీరు క్లోజ్ అయ్యారు, ఈవిడ చెప్పండి. భరణి గారు తర్వాత క్లోజ్ అయిన తర్వాత మీకు నాకు డిస్టర్బెన్సెస్ అయినప్పుడు వాడికి ఎవరికి చెప్తాను, ఇది కూడా కరెక్ట్ పాయింట్. భరణి గారు సెకండ్ క్లోజ్ అయ్యారు, మా ఇద్దరికి గొడవ అయితే ఫస్ట్ క్లోజ్ అయిన ఇమాన్యుయల్కి కదా ఏదైనా జరిగితే చెప్తాను అనగానే ఆ రోజు కోపంతో చెప్పా, నా ఫ్రెండ్ కాదు అని. ఆ మాట అన్నంత మాత్రాన ఫ్రెండ్వి అయిపోతానా, విసిరేసుకుంటామా? కాదు, ఎప్పటికీ చెప్తున్నా, నువ్వు నా ఫ్రెండే. నీలో నెగిటివ్ ఏమైనా ఉంటే, నాలో నెగిటివ్ ఏమైనా ఉంటే గురించి ప్లీజ్ నా ముఖం మీదే చెప్పు, కుదిరితే కరెక్ట్ చేసుకుంటా, లేదంటే సారీ చెప్పి అయినా దిద్దుకుంటాం. ఇది ఎలా అనిపించింది నాకు, అసలు ఎందుకు విడిపోతుంది, ఎందుకు కలుస్తుంది, ఎందుకు కోప్పడుతుంది, స్ప్లిట్ పర్సనాలిటీ చూపిస్తున్నారా, రకరకాలు. మొన్నే కదా సీరియస్ అయ్యారు, అందరూ ఒకరోజు బాగుంటారు, సడన్గా ఈరోజు వచ్చి నామినేషన్లో మాట్లాడేసి నువ్వు ఇక కుదిరితే కలిసిపోదాం అనే పాయింట్ ఏంటదని నాకు అర్థం కాల. దీని వెనక ఏమైనా స్ట్రాటజీ ఉందా, దీని వెనక ఏమైనా గేమ్ స్ట్రాటజీ ఉందా అంటే నాకు ఒకటి అనిపించింది, జెన్యూన్గా అనిపించింది. లేకపోతే రకరకాలుగా ఎందుకు, ఒకసారి సీరియస్, ఒకసారి ఇది, ఇంకొక రోజు ఈరోజు ఏడ్ చేసి మన ఇద్దరు కలిసిపోదాం అనేది నాకు అర్థం కావట్లా. అసలు ఎందుకు వచ్చింది ఈ పాయింట్ అనేది? నామినేషన్ చేయకూడదో చేయాలనుకున్నప్పుడు తీసుకొని వచ్చి ఈ పాయింట్లో మళ్ళీ కలిసిపోతాం, నువ్వు నాకు ఎప్పటికీ ఫ్రెండ్ కాదని చెప్పి, మళ్ళీ ఫ్రెండ్ అని చెప్పి, సపోర్ట్ చేయలేదని చెప్పి, ఇన్ని రకాలుగా మార్చి మళ్ళీ ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాల. దీని వెనక ఏం స్ట్రాటజీ ఉందంటే నాకు అనిపించింది, ఆవిడంత దూరం ఆలోచించుంటే గ్రేటో ఆలోచించి ఉండరు అనుకుంటున్నా. ఆలోచించుంటే ఒకవేళ నాకు వచ్చిన థాట్ ఏంటంటే మేబీ ఎందుకు చేస్తుంటారేమని. ఆవిడ నుంచి నేను ఆవిడ పెద్ద గేమర్ లాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. షీఈ్ టూ గుడ్ గేమర్, అన్నిట్లో స్ట్రాటజీలు వేస్తుంటారు నాకు అనిపిస్తుంది. నాకేమనిపిస్తుంది అంటే ఇమాన్యుయల్ అనే పర్సన్ ఓటింగ్ కళ్యాణ్కి పడుతుంది ఇప్పుడున్న సిచ్యువేషన్స్. షీ కెన్ గెస్ దట్ ఇమాన్యుయల్ అనే పర్సన్ ఓటింగ్ వాళ్ళ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో లాస్ట్ మూమెంట్లో కళ్యాణ్కి ట్రాన్స్ఫర్ అయ్యేటట్టు కనపడుతున్నాయి సిచ్యువేషన్. ఎందుకంటే కళ్యాణ్ ఇమాన్యుయల్ బీబస్ అని క్లోజ్ అవుతుంది. దీని పాయింట్కి ఎవరైనా యాక్సెప్ట్ చేస్తే లైకులు గుద్ది కింద కామెంట్ పెట్టాలి. ఇది 90% ఫ్యాక్ట్ అనిపిస్తుంది నాకు, మా పర్సనల్ ఒపీనియన్, స్టేట్మెంట్ కాదు. ఎందుకంటే ఇమాన్యుయల్ కళ్యాణ్కి ఈ మధ్య బాగా క్లోజ్ అవుతున్నారు. బ్యాడ్జ్ పెట్టిస్తే ఇమాన్యుయల్ చేత వీళ్ళు నా తమ్ముళ్ళు అనేసి చెప్పడం, ఇవన్నీ క్లోజ్ అవుతుంటే ఖచ్చితంగా కళ్యాణ్కి ఈవిడికి పోటీని ఈవిడికి అర్థమైంది. ఆటోమేటిక్గా లాస్ట్ మూమెంట్లో కళ్యాణ్కి ఎవరైతే క్లోజ్ ఉంటే ఇమాన్యుయల్కి కళ్యాణ్ బాగా క్లోజ్ అవుతున్నప్పుడు ఇమాన్యుయల్ ఫ్యాన్స్ కళ్యాణ్కి పడే అవకాశాలు ఎక్కువ, 90%. అది గమనించే దాన్ని కట్ చేయడం కోసమే ఇప్పుడు మళ్ళీ కలవాలని ట్రై చేస్తున్నారేమో స్ట్రాటజికల్గా అనిపిస్తుంది. గుడ్ మూవ్ ఇది, దాంట్లో తిరిగేలేదు. బట్ అది క్లియర్ కనపడుతుంది. లేకపోతే సడన్గా వచ్చి ఏడ్ చేసి కలిసిపోదాం మన ఇద్దరు ఫ్రెండ్స్ అని అంత ఏముంది. ఒకసారి ఆల్రెడీ అన్నారు బిన్ బ్యాగ్ మీద, అంత అన్న తర్వాత నువ్వు నా ఫ్రెండ్కి కాదు 3 వారాల నుంచి నీ తోడు మాట్లాడనేసి పెద్ద స్టేట్మెంట్లు పాస్ చేస్తారు. జస్ట్ నార్మల్గా ఒక షిప్ కిందకేసి దానికి రీజన్ కూడా మంచిగా చెప్పినా కూడా అప్పుడు అనిపించింది నాకు, ఓహో ఈవిడ స్ట్రాటజీ
కళ్యాణ్కి ఇమాన్యుయల్ ఓట్లు పడకుండా ఉండడం కోసం ఆపడానికి చేసిన మీరు తిట్టుకుంటారు. తనుజ ఫ్యాన్స్ కొంతమంది ఖచ్చితంగా వస్తారు, మెసేజ్ చేస్తారు, ఇవన్నీ ఉంటాయి. బట్ స్టిల్ ఐ జెన్యూన్లీ ఫీల్ ఇట్. ఆవిడ స్ట్రాటజీ అదేనే, అది క్లియర్ కనపడిపోతుంది. అది వెరీ గుడ్ స్ట్రాటజీ కూడా, అది వర్కౌట్ కూడా అవుతుంది చూడండి. ఎందుకంటే ఇమాన్యుయల్ వీళ్ళిద్దరు కలిస్తే కళ్యాణ్కి అది ఆ ట్రోఫీ దూరం అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎలా కూడా ఒక 10%, 8 to 10% ఇమాన్యుయల్ ఓటు. నేను పొగుడుతుంటా, మీరు పొగిడినా కూడా తీసుకోలేరు తనుజ ఫ్యాన్స్. నిజంగా అది గుడ్ స్ట్రాటజీ, అది క్లియర్ కనపడుతుంది. అయితే కనపడేటట్టు స్ట్రాటజీ చేశారు. ఆ స్ట్రాటజీ ఏంటంటే 7-8% ఇమాన్యుయల్ ఓటింగ్లో ఒక 5-6% ఇక్కడి నుంచి కానీ తనుజ ఇమాన్యుయల్ క్లోజ్గా ఉంటే ఇలాగే మూవ్ అయితే లాస్ట్ మూమెంట్లో కళ్యాణ్ కంటే కూడా కళ్యాణ్ కంటే కూడా తనుజకే వేస్తారు ఇమాన్యుయల్ ఫ్యాన్స్. ఎందుకంటే క్లోజ్గా ఎవరుంటే వాళ్ళకే వేస్తారు. అదే ఆవిడకి ప్లస్ అవుతుంది. 5-6% ఓటు యాడ్ అయినా కూడా ప్లస్ అయిపోద్ది. అది ఏమో ఆ ప్లాన్ ఏమన్నా చేశారేమో. ఎందుకంటే సడన్గా కలవడానికి ఏంటని ఈరోజు మళ్ళీ అది అయిపోయిన తర్వాత ఇమాన్యుయల్ కూడా ఏడ్చాడు. ఇమాన్యుయల్ ఏడ్చి ముందు అదే ఫీల్ అయ్యాను, నువ్వు కూడా వచ్చినప్పుడు అదే ఫీల్ అయ్యా. 3 weeks నిన్ను వదలలేదు, నీ విషయంలో ట్రూగానే ఉన్నాను, అది ఎందుకు తెలియదో నీకు అర్థం కావట్లేదు. నువ్వు చిన్న మాటన నేను హట్ అవుతానని నీకు చెప్పాను కదా, అర్థం చేసుకో. ఫ్రెండ్ అనుకుంటా కాబట్టి ఏడుస్తూ చెప్తున్నాడు ఇవన్నీ. ఏడుస్తూ ఆ రోజే చెప్పా, నువ్వేమన్నా అంటే నేను బాధపడతానని చెప్పా. ఆ రోజు కూడా ఫ్రెండ్ కాదు అన్నావు. నీ గురించి స్టాండ్ తీసుకోకుండా లేను నేను ఎప్పుడు కూడా. నువ్వు ఫ్రెండ్ అనుకున్నా లేకున్నా కుదిరినప్పుడల్లా స్టాండ్ తీసుకున్నావు. ఇప్పుడు తనుజ లాస్ట్ నామినేషన్లో కూడా ఎలా అనిపించింది తెలుసా, నువ్వు వచ్చిన హింట్స్ని బట్టి నాకు అదే అనిపించింది. ఇది కరెక్ట్ అనిపించింది. తనుజ గారు వచ్చిన హింట్ని బట్టి మారుతున్నారు, అందరూ మారుతున్నారు. ఈవిడ కూడా వచ్చిన హింట్ని బట్టి వాళ్ళ చెల్లెలు చెప్పిన తర్వాత సపోర్ట్ లేదన్న ఆవిడ సపోర్ట్ ఉందని చెప్పారు. తనుజ తర్వాత సరికి కళ్యాణ్ ఒక్కడే సపోర్ట్, తర్వాత ఫ్యామిలీ అంతా ఇంట్లో ఉండే వాళ్ళందరూ సపోర్ట్, అందరూ ఇంట్లో మారిపోయారు. ఇమాన్యుయల్ కూడా ఇంట్లో వచ్చిన తర్వాత కొంచెం గేమ్ స్టార్ట్ చేద్దాం గట్టిగా అని అనుకున్నాడు. కొంచెం వర్కౌట్ కదా, నామినేషన్ రీజన్ కూడా అటు తిప్పి మర్చిపోయి ఏదో మాట్లాడాడు. ఇది కరెక్ట్ పాయింట్ చెప్పారు. ఇమాన్యుయల్ బాధపడ్డా, నీకు అప్పటికే దివ్యాతో అంత అరిచిన తర్వాత, అంత గొడవ అయిన తర్వాత దివ్యాకి వేయకుండా నాకేసావు, నువ్వు ఫ్రెండ్ కాదు అంటే నేను చచ్చిపోయావు లెటరల్గా అనగానే ఇద్దరు బాధపడ్డారు. తనుజ ఎవరో వచ్చి నన్ను హట్ చేశారు, ఆ మాట అనేశారు అని రిటర్న్ ఇవ్వడం. ఇది కూడా ఆవిడ ఏదైతే గేమ్ ఆడుతున్నారో ఆ గేమ్కి తగ్గట్టే కరెక్ట్గా చెప్పరు. ఎవరో వచ్చి నన్ను ఏదో అన్నారని అనడము, ఎవరో మాట్లాడారని నేను మాట్లాడడం నేను చేయను. ఆవిడ ఫస్ట్ నుంచి కూడా చేయట్లా. నిజంగానే చేసిన వాళ్ళని చేయాలని కానీ ఈవిడతో పెద్ద గొడవ వేసుకొని వాళ్ళనే నామినేట్ చేయాలి, వాళ్ళతోనే మళ్ళీ గొడవ వేసుకొని ఇట్లాంటి చేయట్లా. దట్ ఈస్ అర్ గేమ్ ప్లాన్. ఎందుకంటే వాళ్ళ లైమ్ లైట్లో తీసుకురావడం ఆవిడకి అస్సలు ఇష్టం లేదు. అది వర్కౌట్ అవుతుంది కూడా. బట్ అదే కొంత నెగిటివ్ కూడా అవుతుంది. ఆవిడ ఏదైతే అవతలతో రైవల్రీ పెట్టుకోకూడదు అనేసి ఏమన్నా కూడా వాళ్ళని పెద్దగా సైడ్ తీసుకొని వాళ్ళకి ఎంత ఎలివేషన్ ఇవ్వకూడదని వదిలేస్తున్నారో, ఆవిడకి అలా ఇస్తేనే ఆవిడ ఫైట్ చేయడం స్టార్ట్ చేసి కాన్ఫ్రంటేషన్ పెట్టుకొని ఉంటేనే ఆవిడకి ఇంకొంచెం మైలేజ్ పెరిగింది. ఆవిడ సైలెంట్గా ఉండడం, కళ్యాణ్ అనే పర్సన్ పైకి రావడం స్టార్ట్ చేశాడు. ఎందుకంటే ఆవిడ టాప్లో ఉన్నాననుకొనేసి కుందేలు ఆట ఆడారు. మనకి ఇబ్బంది లేదు, ఎవరితో రైవల్రీ అంత ఓవర్గా పెట్టుకోకూడదు, అంతా వాళ్ళకి అంత సీన్ ఇవ్వకూడదు అనేసి ఫిక్స్ అయ్యి కొన్ని సందర్భాల్లో ఈవిడ గట్టిగా మాట్లాడొచ్చు అనుకున్న సందర్భాల్లో కూడా వాళ్ళని వదిలేశారు. వాళ్ళతో ఎందుకు మనం మాట్లాడేది, అది కూడా కొంత నెగిటివ్ కూడా అయింది. బట్ ఇనిషియల్ డేస్లో అది భయంకరం స్ట్రాంగ్ అయింది. ఒక 10 weeks 11 weeks వరకు ఫుల్ స్ట్రాంగ్ అదే ఆట. ఎందుకంటే వీటితో రైవల్రీ పెట్టుకోవడానికి ఎవరు ట్రై చేసినా ఇమాన్యుయల్, కళ్యాణ్, ఇండైరెక్ట్ కళ్యాణ్ కూడా స్టార్ట్ చేశారు మధ్యలో. బట్ ఆవిడ రానిలా, అప్పుడు వర్కౌట్ అయింది. కానీ ఇప్పుడు అది వర్కౌట్, ఇప్పుడు అదే నెగిటివ్ అయింది. బట్ ఇప్పుడు స్టార్ట్ చేస్తారు గట్టిగా. నాకు తెలిసినంత వరకు కొంచెం సీరియస్ మోడ్లోకి రాబోతున్నారని అనిపిస్తుంది క్లియర్గా. ఆ తర్వాత ఇది అయిపోయిన తర్వాత బిగ్ బాస్ ఐఎమ్ సారీ బిగ్ బాస్, ఇమ్ముతో ఇది షేర్ చేసుకోవాలని అనిపించింది అనేసి మార్చేసింది. తనుజ ఫస్ట్ నామినేషన్ డెమాన్ అనగానే డెమాన్ జోక్స్ చేశారా ఇప్పటిదాకా, తర్వాత చెప్పుకోవచ్చు కదా. అది నార్మల్గానే చెప్పడు, దానికి అంత సీరియస్ అవ్వాల్సిన అవసరం. ఇదంతా సంబంధం లేకుండా సీరియస్ అయిపోతారు. ఎందుకు సీరియస్ అవుతున్నారు నాకు అర్థం. పెద్దగా సీరియస్ అవుతున్నారు, నాకు అసలు నచ్చలా. ఎందుకు సీరియస్ అవుతుంది? అవతలోడు బాగానే మాట్లాడుతున్నాడు, నువ్వు ఎందుకు ఎగిరిగిరి పడేమన్నా కాము ఉంటున్నారంటే మళ్ళీ వెళ్ళి సారీ చెప్పారంటే ఆవిడ తప్పే కదా. అంత ఎగిరిపడేంత ఏముంది అక్కడ? ఏమంటానంటే గట్టిగా వెంటనే ఏమంటారు తెలుసా, ఒక నిమిషం జోకు గీకు బిగ్ బాస్ చెప్తాడు. డమాన్ నువ్వు చెప్పక్కర్లేదు, జమాన్ బిగ్ బాస్ చెప్తాడా? తనకి నడువు నొప్పి ఉంది, తనకి బ్యాక్ పెయిన్ ఉంది, కుర్చీలో కూర్చోన్నాడు, తనకు అనిపిస్తుంది కదా ఒక 4 సిల్లీ నామినేషన్ వేసి పరేసి ఇప్పుడు దాకా మాట్లాడేసి టైం వేస్ట్ చేసింది కదా అని. ఆ తర్వాత అది జోకే అనిపించింది నాకు జోకే అనిపించింది అనగానే తనుజ అయితే నవ్వు జోక్ కదా, నవ్వు జోక్ అనిపిస్తే ఎమోషనల్ అనిపిస్తే ఏడు, జోక్ అనిపిస్తే నవ్వు, ఎమోషనల్ అనిపిస్తే ఏడు. ఎందుకు ఇదంతా? ఎందుకు రిపీటెడ్గా నవ్వు ఎందుకు చిరాకు ఎందుకు మాట్లాడుతున్నా నాకు అర్థం కావట్లా. అవతల నార్మల్గానే మాట్లాడాడు, అది నిజమే కదా. ఆవిడ నిజంగానే
నామినేషన్లో పాయింట్లు కాకుండా నామినేషన్ చేయకుండా మాట్లాడేది నిజమే కదా, ఏదో చిన్న క్లారిటీ ఇచ్చాను, క్లారిటీతో మాట్లాడాలని డిమాండ్ అనేది చెప్పొచ్చు, కానీ తప్పు కనపడుతుంది కదా, వాళ్ళు క్వశ్చన్ చేసే హక్కు ఉంది కదా, దానికి అంతలో రెచ్చిపోయి మాట్లాడతాం నాకు అర్థం కావట్లా. ఆ తర్వాత తనుజ రీజన్ ఏంటంటే మాస్టర్ గేమ్ అప్పుడు 7 వీక్స్ నుంచి ఛాన్స్ రాలేదనేసి అడిగి రిక్వెస్ట్ చేసావు, నువ్వే చెప్పావు ఆ గేమ్ ఒక మనిషి కోసం ఆడాను అనేసి అన్నావు, రీతు కోసం. ఇదంతా క్లియర్ పర్ఫెక్ట్ పాయింట్లు తనుజ గారు, ఎందుకంటే ఆయన ఒప్పుకున్నాడు, ఇందాక కూడా ఒప్పుకున్నాడు కాబట్టి. డెమాన్ నా కోసం ఆడటానికి వచ్చా, తనకి సపోర్ట్ చేస్తా అని చెప్పలేదు, తనకి సపోర్ట్ చేస్తా అని చెప్పలేదు. తనుజ నువ్వేమన్నావు, నా పాయింట్స్ నాకు పెట్టనివ్వండి చెప్పి ఆ పాయింట్స్ పెట్టి లోపలికి వెళ్ళిపోతానని అన్నావా లేదా? ఇవన్నీ పాయింట్స్ కరెక్ట్గానే చెప్తున్నారు. తర్వాత డెమాన్ వీళ్ళు ముగ్గురు మాట్లాడుకొని మేము ఇద్దరు కూడా రీతుకు చేస్తామని అన్నారు. ఇక్కడ బాగా మాట్లాడాడండి డెమాన్, మొత్తం తనుజ గారితో ప్రతి మాట అతను ఆ రోజు మాట్లాడుంటే హైలైట్ అయ్యి ఉండదు అనిపించింది. ఏమనంటే వీళ్ళు ముగ్గురు కూడా మాట్లాడుకున్నారు, నేనే కాదమ్మా కళ్యాణ్ సుమన్ కూడా రీతుకే చేస్తా అన్నారు. ఇది పర్ఫెక్ట్, ఇది ఈ రోజు మాట్లాడుతున్నాడు. మనోడు డిఫెండింగ్లో మాట్లాడడంలో అట్టర్ ఫ్లాప్. ఎందుకంటే ఆ రోజు కూడా క్లియర్గా రీతువే చెప్పద్ది, ఒరే నువ్వు కూడా సపోర్ట్ చేస్తా అన్నావు కదా కళ్యాణ్, లాస్ట్లో మన ఇద్దరం ఉంటే నువ్వు ఇస్తానంటే నువ్వు కూడా గివప్పే కదరా అని. దట్ ఈస్ పాయింట్. కానీ అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తేనే బయటపడేది. ఇవన్నీ ఈ రోజు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, వాళ్ళిద్దరు కూడా రీతువే కావాలంటారు, నేనే కాదని. దీన్ని కూడా అంత ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, బాగా చూస్తేనే అర్థమవుద్ది. ఆ తర్వాత అన్నా సుమన్ అన్న నాకేం చెప్పాను, వాళ్ళిద్దరు పాయింట్స్ నాకు వింటే వాళ్ళిద్దరికి నేనేం చెప్పాను నీకు, వాళ్ళిద్దరూ నాకే వేస్తారు ఓటు అనేసి చెప్పాను కదా, చూడు నీ ఓటు ఎవరికన్నా అంటే ఆయన వచ్చి కళ్యాణ్కి వేసాడు. ఆ తర్వాత నేను కళ్యాణ్కి వేస్తే కళ్యాణ్ వెళ్ళిపోయాడు, అంతమించి చేయలేదు. డెమాన్ తర్వాత ఫస్ట్ డెమాన్ వెళ్ళాలి అనేసి కళ్యాణ్ అంటున్నాడని ఏం చేయాలి బాధపడకుండా. ఇప్పుడు కళ్యాణ్ ఏం చేస్తున్నాడు, ఫస్ట్ డెమాన్ పోవాలంటే సరే నాకు బాధేసింది. ఇప్పుడు ఏం చేశానంటే ఫస్ట్ క్యాప్టెన్గా చూడాలి అనుకున్నది ఇప్పటిదాకా అవ్వని రీతుని క్యాప్టెన్గా చూడాలనుకున్నా కాబట్టి ఆవిడికి సపోర్ట్ చేశాను. తర్వాత ఇమ్ము అన్నకి ఇచ్చా ఆప్షన్గా. ఎందుకంటే కళ్యాణ్ ఆల్రెడీ లోపల ఉంది, ఇది భలే స్ట్రాటజీకి చేశాడు, బట్ అది ఓవర్ స్ట్రాటజీ. బట్ ఇక్కడ క్లారిటీ ఉంది. ఏమేం చేశాడంటే కళ్యాణ్ ఆల్రెడీ లోపలికి వెళ్ళాడు. కళ్యాణ్ లోపలికి వెళ్ళిన తర్వాత అప్పుడు ఇమాన్యుయల్ నెక్స్ట్ రౌండ్కి ఇమాన్యుయల్ లోపలికి వెళ్తారని గెస్ట్ చేశాడు. గెస్ట్ చేసి అప్పుడు వెళ్ళి డీల్ పెట్టుకున్నాను అంటున్నాను. వెరీ గుడ్ స్ట్రాటజీ. అంటే బెనిఫిట్ అయితే ఆ స్ట్రాటజీ అది అతి స్ట్రాటజీలే, బట్ గుడ్. అంటే ఆ బెనిఫిట్ అయితే ఇమాన్యుయల్కి బెనిఫిట్ అవ్వదు. ఇమాన్యుయల్ నెక్స్ట్ రౌండ్ వెళ్తాడని తెలిసి, ఇతను ఈ రౌండ్ వెళ్ళడని తెలిసి వెళ్ళి అతనితో పెట్టుకున్నాడు, అన్న నువ్వు నాకు నేను నీకు చేస్తానని. ఎలాగో లోపలికి వెళ్తారు కదా సపోర్ట్ చేస్తారని. అది స్ట్రాటజీ. ఎందుకంటే కళ్యాణ్ ఆల్రెడీ వెళ్ళిపోయాడు, కళ్యాణ్కి ఏం రాదు, నాకే వస్తుంది ఇంక సపోర్టు, నేనే వర్కౌట్ అవ్వచ్చు అనేసి ప్లాన్ చేశాడు. కళ్యాణ్ ఆల్రెడీ లోపలికి వెళ్ళాడు కాబట్టి, పైగా నేను కళ్యాణ్ లోపలికి వెళ్ళాక మా టీం గెలవాలని విన్ సిచ్యువేషన్ నాకు ఉంటుంది కాబట్టి, ఏదైనా విన్ సిచ్యువేషన్ నాకు ఉంటుంది కాబట్టి అని చెప్పి ఇమ్ము అన్నతో డీల్ పెట్టుకున్నా. నేను రీతు ఎలాగూ వెళ్ళము, ఇమ్ము అన్న వెళ్తాడు అని నాకు అది అర్థమైంది కాబట్టి నేను అడిగా, నేను రీతు ఉంటాం కాబట్టి ఇమాన్యుయల్ లోపలికి వెళ్ళి సపోర్ట్ చేస్తే నాకు వర్కౌట్ అవుద్ది అనేసి నేను ప్లాన్ చేశాను. ఇది ఈరోజు చెప్పాను, అంతకుముందంతా ఎప్పుడు చెప్పాల. అది పరిస్థితి. తర్వాత తనుజ ఇటు 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 నువ్వు టీం కోసం ఆడలేదు, రీతు కోసం ఆడలేదు, అవతల ఇమ్ము కోసం ఆడావు అనమాట. అనగానే అవును అంటుండు. ఇది చిన్నయే అవును అంటుండు. అదేందో నాకు అర్థం కాలేదు. ఇమాన్యుయల్ కోసం ఆడావంటే అవును అంటుడు. ఇక్కడ ఎత్తిపోయింది. అంటే కొన్ని వెంటనే అనేస్తున్నాడు, మళ్ళీ కొన్నిసార్లు తర్వాత మళ్ళీ పాయింట్కి వస్తున్నాడు. ఇక్కడ ఏదైనా అంటే అవును ఆయన ఒప్పేసుకుంటున్నాడు. కొన్నిసార్లు అసలు క్లియర్గా తను చేసిందే ఒప్పుకోవట్లా. ఇవి మైనస్లు డెమాన్ పోనీ. తనుజ ఇంకా 3 వీక్స్ ఉంది, టీం పెట్టొచ్చు, ఏదైనా పెట్టొచ్చు. ఇక్కడ బాగా మాట్లాడు, నువ్వు ఇంకా ఇలాగే టీం గేమ్ ఆడకుండా ఏం కాకుండా మాకు కూడా బొక్కపడుద్ది మీ వల్ల, కాబట్టి నేను నామినేట్ డెమాన్. నేను టీం గేమ్ ఎప్పుడు టీం గేమ్కే సపోర్ట్ చేశా. నేను మాట ఇచ్చా అంటే నేను ఎప్పుడు మాట తప్పలేదు. తప్పాడు, మాట ఇచ్చింది తప్పాడు. గ్రూప్ కోసం ఆడతాను ఆడలేదనేసి బ్లూ టీం కోసం అన్నాడా, అప్పుడు మాట తప్పాడా, క్లియర్గా చెప్పాడా, ఆ టీంతో డీల్ పెట్టుకున్నాడా, ఇదంతా జరిగిందిగా. ఆ తర్వాత వచ్చేసరికి నిన్న కూడా ఇమాన్యుయల్కి చెప్పి వెంటనే ఫస్ట్ రౌండ్లో తీసాడా. ఆ రోజు కూడా కళ్యాణ్కి చెప్పకుండా సైలెంట్గా నిలబడి చెప్పినట్టే ఆల్మోస్ట్ ఫస్ట్ రౌండ్లో తీస్తాడా. ఇలాంటివి ఉన్నాయి, లేకుండా ఏమి లేవు. తర్వాత రీతు నా కోసం ఏం ఆడాడని గొలబా చేసుకుంటూ వచ్చారు, అది ఓకే. తర్వాత తనుజ గారు వాడే అన్నాడు కదా ఆడానని, పర్ఫెక్ట్ పాయింట్. వాడే అన్నాడు కదా, నేననేది ఏంటి. రీతు మధ్యలో నా పేరు తీసుకురాకండి, ఏం ఆడకుండానే ఇక్కడ దాకా ఉన్నానా ఏంటి. తనుజ ఇమ్ముతో స్మార్ట్ మూవ్ చేసావా. తనుజ ఏమంటే ఇమాన్యుయల్తో నువ్వు స్మార్ట్ మూవ్ చేసావా అనగానే డిమాండ్ స్మార్ట్ మూవే చేశాను అంటున్నా కదా, స్మార్ట్ మూవ్ అన్న రెడ్ టీం వాళ్ళని ఒప్పించి నా వైపు లాక్కుంటే స్మార్ట్ మూవే కదా. ఆ రెడ్ టీం అతను ఇమాన్యుయల్ని ఒప్పించి నా వైపు లాక్కుంటే స్మార్ట్ మూవే కదా. టీం అన్నప్పుడే టీం కోసమే ఆడతాను,
బట్ అక్కడ ఇండివిజువల్ వేసరికి ఇండివిజువల్ కాడ బట్ ఆ మూవ్ ఓకే, అది ఓవర్ అతి స్ట్రాటజీ అయినా. అంటే అతి స్ట్రాటజీ ఎలాంటిదంటే అవతలోడు హట్ అవుతాడు తెలిస్తే. ఇప్పుడైనా ఇమానులకి అంటే నేను తిక్కనేయాలంటే నాతో పెట్టుకొని నాతో చేపించి నాకేం లాభం రాదు, నీ నుంచి నాకేం రాదు తెలుసు నీకు, స్టిల్ నువ్వు తెలివిగా నన్ను డీల్ చేసి పెట్టుకున్నావా నేను చేయాలని. ఇమానుయల్ నేను చిన్నోడు కాదుగా, సరేనండి. ఇమానుయల్ కూడా ప్లాన్ ఏంది తెలుసా, ఫస్ట్ ఇతనే వెళ్ళి అడిగాడు కాబట్టి అన్న నువ్వు నాకు చేస్తుంది నేను నీకు చేస్తాను నువ్వు నాకు చేయని ఫస్ట్ ఇతనే అడిగాడు కదా, తర్వాత సంగతి ఓకే చెబుతాం ఇతను చేస్తానంటున్నావు కదా బలవంతుడు అనేసి ఓకే అన్నాడు. అందరూ 7 ప్లాన్లు వాళ్ళకున్నాయి. ఆ తర్వాత సరికి అయిపోయింది. అయిపోయిన తర్వాత నామినేషన్ చేశారు. సెకండ్ నామినేషన్ అయిపోయింది. తనూజ నామినేషన్ సంజన గారిని చేశారు. సంజన గారిని ఎందుకు చేశారు, ఇమానుయల్ని చేయలేదు మొన్న, నన్నైతే చేస్తానంటారు. అదేంటి రిలేషన్ బట్టిగా ఆడొద్దు మీరు, కాంపిటీషన్గా చూడండి అనేసి అంట. ఇది కరెక్ట్ రీజన్స్ అండి, మన కూడా తుప్పాస రీజన్స్ చెప్పారు. ఈవిడే స్ట్రాంగ్ అని, ఈవిడి కోసం ఆడాలని, అది ఇది అని చెప్పి నువ్వు స్ట్రాంగ్ చాలామంది నీ పేరు ఫస్ట్లో పెట్టారని అది సిల్లీ రీజన్స్తో నామినేట్ చేశారు. తప్పు, అది తప్పు. ఈవెన్ ఇక్కడ కూడా 3వ ఆప్షన్ ఉంటే చేసేదాన్ని అనేసి సంజన గారు అన్నారు ఇమానుయల్. మరి 3వ ఆప్షన్ వచ్చినా కూడా చేయనని అన్నారు మళ్ళీ లైవ్లో, ఏదో మాట్లాడేశారు. ఇది పెద్ద విషయం కాదు, ఇమానుయల్కి చేయకపోవడం అనేది నాకేం పెద్ద తప్పు అనిపించలేదు. ఎందుకంటే వాళ్ళ బాండింగ్ అంత ఉంది, వీళ్ళు కూడా చేయాలని నేనేం అనుకోను. అంత బాండింగ్ ఉండాలి, చేయకపోయినా ప్రాబ్లం లేదు. బట్ వీళ్ళు ఇరుకుని పెట్టడానికి ఆ పాయింట్లు తీసుకురావచ్చు. ఎందుకంటే అక్కడ ఉండే వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఎందుకంటే స్ట్రాంగ్ అని చెప్పి చేసినప్పుడు ఆటోమేటిక్గా మీ కొడుకు స్ట్రాంగ్ కాదు అనే పాయింట్ వస్తుంది. అది ఇరుకుని పెట్టడానికి మాట్లాడతారు. గుడ్, బాగా మాట్లాడారు, మంచి పాయింట్ చెప్పాడు తనుజ గారు. తర్వాత ఇది అయిపోయిన తర్వాత సుమన నామినేషన్లు 2 నామినేషన్లు ఒకే నిమిషం చెప్తాం, ఏం చెప్పను. 2 నామినేషన్లు ఒకే నిమిషం, 50 నిమిషాలు అయిందా, ఇంకా 10 నిమిషాలు ఫాస్ట్గా లాగిస్తా. ఫాస్ట్ గట్ట మెయిన్ తనుజ గారు ఉంది. సింపుల్ రీజన్స్ ఏమీ లేదు. ఒకరిని వచ్చి దెబ్బ తగిలి నువ్వు వెళ్ళు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో అనేసరికి అందరూ నవ్వుకొని పగలబడుతుంది. ఎందుకైనా నవ్వుతున్నట్టు, ఎందుకు నవ్వకేం చేస్తారు, దెబ్బ తగిలింది ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో నువ్వు స్ట్రాంగ్ అంటాడు. ఏమన్నా అన్న స్ట్రాంగ్ అయితే కప్పుకోవటం అని చెప్పాలి, వెళ్ళిపోమ్మంటావు ఏందన్నా, ఏందన్నా నువ్వు మాట్లాడేది, ఎందుకన్నా అటు మాట్లాడుతూ అనేసి రీజన్ చెప్పకపోతే అట్లా నవ్వుకుంటా వదిలేసాను. అందరూ నవ్వుకుంటారు. రీతు చౌదరి నామినేట్ చేస్తారు. రీతు చౌదరి నామినేట్ చేసి ఏమని చెప్పాడంటే, నువ్వు పెద్దగా అరుస్తున్నావు అంటుండు. ఏం చెప్పాలి అన్నకి, నువ్వు పెద్దగా అరుస్తున్నావు అంటుండు. ఇదే రీజన్, పెద్దగా అరుస్తున్నావు. ఇంకోటి షౌటింగ్ అనేది ఆపితే బాగుంటుంది, అప్పుడే జరిగింది, పదే మాట్లాడుతూ ఉంటారు. నామినేషన్ లేనప్పుడు కూడా మాట్లాడుతారు, నాకు నచ్చలా. అండ్ 2 వీక్స్ నుంచి సేవ్ అవుతున్నావు కాబట్టి చేస్తున్నా, ఇది ఒకటి బాగానే ఉంది, ఓకే షౌటింగ్ చేస్తున్నావు, అరుస్తున్నావు అంతే. ఎప్పుడన్నా ఏంటన్నా అంటే అన్ని రోజులు ఎప్పుడు చూసినా వస్తున్నావు, అది రీజన్. ఆ తర్వాత రీతు నేను ఒకలాగా ఉంటే మీరు ఒకలాగా ఉంటారని, మీలాగా నేను ఉండాలని ఎందుకని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రీతు బాగా మాట్లాడింది, అందరితో బాగానే మాట్లాడింది. ఆ తర్వాత అందరికీ ఉంది డిస్టర్బెన్స్, నాకు ఒక్కడే కదంటే మీకుందా డిస్టర్బెన్స్, మీకుందని అందరిని అడిగితే సుమనన్న మీరు మాట్లాడుకోండి ఇమానుయల్ అన్న తర్వాత సుమనన్న ఏమంటే నీ వాయిస్ అనట్లేదమ్మా, అరవడం అంటున్నా, పదే ఎందుకు మాట్లాడుతున్నావు అనేసి అంటున్నా. రీతు మీరు నచ్చినట్టు ఉండాలా అన్న చెప్పన్నా సుమనన్న, అందరికీ నచ్చినట్టు ఉండాలనగానే అందరూ ఎవరు చెప్పలేదు కదన్నా అంటే అందరూ వాళ్ళు నీకు భయపడ్డారేమో అందుకే చెప్పలేండి. రీతు భయపడే వాళ్ళైతే నన్ను ఎందుకన్నా ఇంతమంది నామినేట్ చేస్తారు కదన్నా ఇప్పుడు అనగానే సుమనన్న ఏంటంటే భయపడి అయితే నన్ను ఎందుకు నామినేట్ చేస్తారు కదన్నా, ఏందన్నా ఈ పాయింట్ అనగానే ఏంది నా పాయింట్ ఏంటంటే నా నామినేషను అనేసి అయిపోయింది. ఇంకా ఇది సిల్లీ రీజను, సిల్లీ కొంచెం బెటర్, మరీ ఓవర్ సిల్లీ కదా ఓకే. బట్ అమ్మ డెమాన్ బాగుంది, అరాచకమైనది, అందరు నవ్విచ్చేసిపోయారు, అది మాత్రం యాక్సెప్ట్ చేయాలి. ఇక్కడ అనిపించింది సుమనన్న సేవియర్ అని. ఎవరికి సేవియర్ అంటే ఈ సీజన్లో ఈ పర్టికులర్ వీక్లో సంజన గారు ఆ తర్వాత రీతు చౌదరి గారు వీళ్ళు ఎవరికైనా డేంజర్ జోన్లో ఉంటే కాపాడడానికి సేవియర్గా ఈయనకే డేంజర్ జోన్. ఎందుకంటే ఈయన ఇట్లా సిల్లీ రీజన్స్ చెప్పేసి నవ్వుకుంటూ హ్యాపీగా గడిపేశారు అనుకో, ఆయన డేంజర్ జోన్లో ఉండిపోతారు, వాళ్ళిద్దరిని సేవ్ చేస్తారు, అందుకు సేవియర్ అన్న. నెక్స్ట్ సరికి ఇది అయిపోయింది. నెక్స్ట్ సంజన గారి నామినేషన్స్. షబా ఈవిడ కూడా అంతే, ఇప్పుడే ఓవర్ కాన్ఫిడెన్స్తో ఈవిడ అస్సలు నచ్చలే నాకు, వరస్ట్ రీజన్స్. ఇప్పుడే ఓవర్ కాన్ఫిడెన్స్ ఏదో చేయాలి కాబట్టి చెప్పేశారు, అంటే ఎవరికి రీజన్స్ లేవు, అది కూడా ఒక రీజనే. బట్ స్టిల్ జస్ట్ ఇప్పుడు టికెట్ టు ఫినాలే ఓవర్ కాన్ఫిడెంట్ అన్నాడు. ఓవర్ కాన్ఫిడెంట్ ఏముంది, ఛాలెంజ్ చేస్తున్నాడు, నేనే గెలుస్తాను దమ్ముంటే కాసుకోండి, నేనే గెలుస్తాననేసి చెప్పలా, ఛాలెంజ్ చేస్తున్నాడు అంతే. నా ఛాలెంజ్ నేను గెలుస్తాను ఆపుకోండి అన్నాడు. అంటే నాకేం అంతేంలే అన్నా కూడా స్పాట్లో దాన్ని పట్టుకుని ఏదో చేయాలని చేసేది తప్పితే అంత మించి బాగానే ఎక్స్ప్లెయిన్ కూడా చేశాడు, సో పద్ధతిగానే ఎక్స్ప్లెయిన్ చేశాడు ఓవర్ చేయకుండా. ఆ తర్వాత రీతు నామినేట్ చేస్తారు, రీజన్స్ చెప్పాల్సిన అవసరం లేదు, ఇద్దరు కలుసుకున్నారు, హ్యాపీగా హగ్ చేసుకున్నారు. నీకు నాకు ఏముందంటే అక్క సిస్టర్ అనేసి ముద్దుగా మాట్లాడుకో, ముద్దుగా బాటలు పాల్గొని ముద్దుగా కలిసిపోయారు, మనం ఏర్పలేను, అంతమించి ఏమీ లేదు. హగ్ చేసుకున్నారు, అయిపోయింది. డెమాన్ నామినేషన్స్ వచ్చాయా, ఇంతే అయిపోయింది. డెమాన్ నామినేషన్లో ఫస్ట్ నామినేషన్ తనూజ గారు నామినేట్ చేస్తే బాగా చేశాడు, అంటే పాయింట్లు సూపర్ ఏం కాదు, కొన్ని పాయింట్లు బాగా మాట్లాడాడు, బట్ కాన్ఫిడెంట్గా మాట్లాడు, అది నాకు బాగా నచ్చింది ఏంటంటే కాన్ఫిడెంట్గా మాట్లాడాడు. ఫస్ట్ నామినేషన్ తనుజ చేస్తే డెమాన్ నామినేషన్ మాత్రమే చేయాలి కదా, అంతసేపు డిస్కషన్ చేశాక నామినేషన్ చేయలేదు, అది నాకు నచ్చలేదు. తనుజ
నేను నీకు చెప్పానా ఇమాన్యుయల్ నామినేషన్ అనేసి నేను చెప్పానా, నా ఫస్ట్ నామినేషన్స్ అనేసి అన్నానంటే నామినేషన్ అని చెప్పేది ఏంటి? నామినేషన్లోకి వచ్చి నువ్వు ఫస్ట్ ఒక పర్సన్తో మాట్లాడితే నామినేషన్ చేయాలని అనుకుంటారు కానీ మరి చెప్పానా అనేది ఏంటి? నామినేషన్ చేయాలని కదా, నామినేషన్ అంటే ఏంటి? నామినేషన్ కదా చేయాలి. ఆ తర్వాత తనుజ ఒక క్లారిటీ ఇంపార్టెంట్. నేను ఆయన పర్సనల్గా ఇది అసలు ఎంత సొల్లంటే, ఒక క్లారిటీ ఇంపార్టెంట్. నేను పర్సనల్గా మాట్లాడుకోవడానికి వెళ్తే అది ఫన్నీగా వెళ్తుందో ఎమోషనల్గా వెళ్తుందో, లేకపోతే మీరు ఎవరో స్పేస్ లేకుండా ఫన్నీగా వెళ్తుందో ఎమోషనల్గా వెళ్తుంది అంటే అది వెళ్ళకూడదని కదా. ఇప్పుడు ఎమోషనల్గానే వెళ్ళిందిగా, స్పాట్లో ఎమోషనల్గానే వెళ్ళిందిగా. అసలు అదేంటి ఫన్నీగా వెళ్తావు ఎమోషనల్గా వెళ్తావు తెలియకపోతే హౌస్లో ఉన్న వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి క్లారిటీ ఇచ్చుకుంటా ఉంటే నాన్ సెన్స్, సిల్లీ రీజన్ అది. క్లారిటీ ఇవ్వడానికి ఇది ఉండేది. దాని తర్వాత ఇంకా వర్స్ట్గా ఏమన్నారంటే ఎమోషనల్గా వెళ్తుందో లేకపోతే మీరు ఎవరో స్పేస్ లేకుండా వచ్చేసి కాంప్రమైజ్ అయ్యేలాగా ప్రతి దాంట్లో నువ్వు వస్తావు. చూడండి ఇదేండి ఆ గిల్లి మాట తీరు, ఇది అది వరస్ట్ మాట తీరు. అతనికి ఏం చెప్పాడు? నువ్వు అక్కడ మాట్లాడడం నాకు నచ్చలేని పాయింట్కి ఏదేదో పాయింట్స్ తీసుకొని మళ్ళీ మీ ఇద్దరం సరిగా మాట్లాడుకుంటూ ఉంటే మధ్యలో నువ్వు అన్నిట్లో అందరిలోకి దూరతావు కదా, నువ్వు వస్తావు కదా, నువ్వు వచ్చేస్తావు కదా అనేసి ఏది లేకపోయినా ప్రతిసారి వస్తావు కదా అనేసి ఆ పాయింట్ తీసుకొచ్చారు. సంబంధమే లేదు, ఏదో అనాలి కాబట్టి గట్టిగా ఇతను చేశాడు. కోపం మీరు చేశారు, ఆవిడ చేశారుగా నామినేషన్. ఇతను నామినేట్ చేస్తున్నప్పుడు అంత కోపం ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాలేదు. అతను ఏమన్నా దారుణమైన ఓవర్ యాక్షన్ చేసి పాయింట్లు ఓవర్గా వల్గర్గా ఏమైనా పెట్టినా అది కూడా లేదు. ఇంకా డెమాన్ అన్న చాలాసార్లు మాట్లాడుకున్నారన్న మీద నేను ఎప్పుడైనా వచ్చానన్న ఇమాన్యుయల్ అని చెప్పానంటే రీతు ఒక్క నిమిషం ఎక్కడ రాలేదు. నేను రీతు మాట్లాడుతున్నా వస్తావు. దివ్య ఎక్కడ రాలేదు, నువ్వు ఒక నిమిషం ఎక్కడ రాలేదు. నేను రీతు మాట్లాడుకున్నా నువ్వు మధ్యలో వస్తావు. డెమాన్ ఆ గొడవలు ఆపాలి కదా, అందుకని వస్తాను. నిజంగా వస్తాడు, అది క్లియర్, నిజంగానే వస్తాడు, అది నిజంగానే వస్తాడు. అతను ప్రతిసారి వచ్చి మాట్లాడొచ్చు కదా అది అని చెప్తాడు. రీతు విషయంలో సంజన గారికి అందరికి కూడా చెప్తున్నాడు, అది కరెక్ట్గానే చెప్పింది. తర్వాత తనుజ మీ ఇద్దరు గొడవలు ఆపాలి కదా అనగానే డెమాన్ నామినేషన్లో క్లారిటీ కోసమా నామినేషన్ పెట్టింది, ఎందుకు క్లారిటీ కోసం. తనుజ అది నా ఇష్టం అంటే తనుజ నీ ఇష్టం అంటే నేను ఎందుకు కూర్చుంటా, నామినేషన్ చేస్తావని కూర్చుంటా కదా అన్నాడు. డెమాన్ తనుజ హ్యాపీగా పిల్లో వేసుకొని కూర్చున్నావు కదా, ఇది నాకు అస్సలు నచ్చలేదు మా. మీరు ఏమని అనుకోండి, హ్యాపీగా పిల్లో వేసుకొని కూర్చున్నావు అనేది క్లియర్గా నాకు ఎగతాళిగా అనిపించింది. ఎగతాలో లేకపోతే అది అసలు ఆ పాయింట్ అసలు చులక అంటే అతనికి బ్యాక్ పెయిన్ వచ్చి కుర్చీలో పిల్లో వేసుకుని కూర్చున్నాడు. దాన్ని గుర్తు చేసి మాట్లాడాల్సిన ఏముంది అక్కడ? నువ్వు కూర్చున్నావు కదా, నీకేం కంఫర్ట్ ఉంది కదా అనే పాయింట్ కదా అక్కడ అంటే ఒక పాయింట్లో ఏదో అవసరం ఏముంది? అది ఎట్టా ఉందంటే హ్యాపీగా కుర్చీలో పిల్లో వేసుకుని కూర్చున్నావు కదా, అతనికి బాగాలేక కూర్చున్నాడు. అది స్పెషల్ కేటగిరీ కాదు. అతనికి బ్యాక్ పెయిన్ వచ్చి కూర్చుంటే దానికి హ్యాపీగా కుర్చీ వేసుకుని కూర్చున్నావు కదా, అది పిల్లో వేసుకొని. డెమాన్ ఎమోషనల్ అయ్యి క్లారిటీ వచ్చింది కాబట్టి నువ్వు నామినేషన్ లేకుండా నువ్వు వేసేదానివి పర్ఫెక్ట్ పని. నాకు కూడా అదే అనిపించింది. ఎమోషనల్ అయ్యాడు కాబట్టి నువ్వు లేకుండా నువ్వు వేసేదానివి, వేయాలని వచ్చినావు. క్లారిటీ రాకపోతే నామినేషన్ చేసేదాను. కానీ తనుజ నువ్వు ప్రతిసారి ఎమోషనల్ అవుతూ ఉంటావు కదా, ప్రతి నామినేషన్లు ఏడుస్తూనే ఉంటావు కదా, అక్కడ మాట్లాడాలనుకున్నా మాట్లాడా, నీకేంటి ప్రాబ్లం ఏంటి? జోక్ అనిపిస్తే నువ్వు బోరు కొడితే లేచి వెళ్ళు. ఇక్కడ చూడండి, ప్రతిసారి ఎమోషనల్గా ఉంటావు కదా, ప్రతి నామినేషన్లో ఏడుస్తూనే ఉంటావు కదా, అసలు ఆయన అన్నది ఏంటి? ఏదేదో పాయింట్లు ఏదేదో తీసుకొచ్చింది. అతను ఏడ్చాడు కాబట్టి నువ్వు వేయలేదంటే నువ్వు ఏడుస్తుంటావు కదా, ప్రతిసారి నువ్వు ఏదేదో ఏడుస్తూనే ఉంటావు కదా, ప్రతి నామినేషన్లు ఇదే పని కదా అన్నది. ఆ తర్వాత అక్కడ కాబట్టి మాట్లాడాను, నీకేంటి ప్రాబ్లం? జోక్ అనిపిస్తే నవ్వు, బోరు కొడితే లేచి వెళ్ళు అనగానే డెమాన్ నువ్వు మాట్లాడాలనిపించి మాట్లాడరా. తర్వాత తనుజ పెద్దగా ఒక పాయింట్ మాట్లాడేటప్పుడు పెద్దగా ఇంక స్టార్ట్ చేసిందండి. ఒక పాయింట్ మాట్లాడేటప్పుడు ఆ పాయింట్ క్లారిటీ తీసుకో, ఇంకో పాయింట్ జంప్ కాయడం కాదు. పెద్దగా తనుజ ఫస్ట్ నీ గేమ్ నువ్వు ఆడు, ఫ్లిప్ అవ్వకు, బటర్ఫ్లై లాగా మాట మీద నిలబడు. ఇది పర్ఫెక్ట్ అండి, ఇది చాలా పర్ఫెక్ట్. చెప్పింది మనోడు రకరకాలుగా మాటలు మారుస్తున్నాడు ఈ మధ్య 2-3 4-5 రోజుల నుంచి రిపీట్. లాస్ట్ వీక్ నుంచిలే చేశానంటాడు, విన్నానంటాడు, చెప్పానంటాడు, చేయలేదంటాడు, నేను అవునన్నా అంటాడు, అవునలేదంటాడు, ప్రతిసారి మాటలు మారుస్తాడు. పర్ఫెక్ట్ చెప్పింది ఇక్కడ తనుజ గారు. తర్వాత తనుజ ఫస్ట్ నీ గేమ్ ఆడిన తర్వాత డెమాన్ నీకు సపోర్ట్ లేదు అన్నావు, నాకు తెలిసి అందరికన్నా ఎక్కువ సపోర్ట్ ఉంది. ఈ రీజన్తో నామినేషన్లో ఆ పాయింట్ పెట్టారంటే పర్ఫెక్ట్ 100% పర్ఫెక్ట్ నామినేషన్ రీజన్. సపోర్ట్ లేదు అన్నావు, అందరూ చేశారు. ఇంతకు మించి నామినేషన్ రీజన్ ఏముంటుంది? చేశారు, ఇంక దానికి ఆవిడ యాక్సెప్ట్ చేశారు. ఏమంటారంటే థ్యాంక్ యూ సో మచ్, లాట్స్ ఆఫ్ లవ్, నాకే సపోర్ట్ ఉంది అండ్ థ్యాంక్ యూ, నాకు సపోర్ట్ కావాలి, సపోర్ట్ ఉండడం వల్లే ఇక్కడ దాకా వచ్చా. ఇదంతా వెటకారంగా అన్నారు. బట్ సందర్భం వచ్చినప్పుడేమో అందరితో మంచిగా అంటారు. వాళ్ళ చెల్లెలు వచ్చిపోయిన తర్వాత కళ్యాణ్తో అందరూ ఉన్నారు సపోర్ట్ అంటారు. ఇక్కడ ఇతను అదే మాట అంటే వెటకారంగా అంటున్నారు. అందరూ ఉన్నారు సపోర్ట్ వల్ల ఇక్కడ దాకా వచ్చా.
తర్వాత వచ్చేసరికి డెమాన్ వాళ్ళ వల్ల ఉన్నా అని నేను అనటం లేదు. ఇక్కడ కూడా అతను అనలా వాళ్ళ వల్ల ఉన్నామని నేను అనట్లేదు. అంటే తనుజ గట్టిగా నీ పాయింట్ నువ్వు పెట్టావు, నన్ను మాట్లాడు నువ్వు. డెమాన్ పాయింట్ మాట్లాడు, ఏదేదో మాట్లాడుకో. నెక్స్ట్ తనుజ 7 వీక్స్ నుంచి కంటెంట్ రావలేకున్నా అని ఛాన్స్ తీసుకొని ఇంకొకరికి త్యాగం చేసే అంత పెద్దదాన్ని కాదు, ఓకేనా? కాబట్టి లాస్ట్ వీక్ నాకు ఆడటానికి ఛాన్స్ రాలేదు, గట్టిగా ఆడాలని అనుకుంటున్నా. ఈ వీక్ అని నేను సెలెక్ట్ చేసుకోండి అని నేను ఆడి గెలిచాను. ఒకరి కోసం ఆడానా లేకపోతే ఆడినట్టేగా ఆడియన్స్కి చూపించానా అని ఆడలేదు. డెమాన్ నేనేం మాట్లాడుతున్నావు, నువ్వేం మాట్లాడుతున్నావు, ఏదేదో వెళ్తున్నావు ఏంటి? కరెక్ట్గా అదే అనిపించింది నాకు. ఏం మాట్లాడుతున్నారు వీడు సంబంధం లేకుండా? అతను కూడా అదే మాట్లాడాడు. తనుజ ఈరోజు వీడు పెట్టే పాయింట్స్ వీడు పెట్టే పాయింట్స్ యాజ్ ఏ ఫ్రెండ్లీగా కాన్వర్జేషన్లో పెట్టి ఈరోజు నామినేషన్లో పెట్టి నామినేషన్ చేస్తున్నాడు. ఫ్రెండ్లీ కాన్వర్జేషన్లో ఉండే పాయింట్స్ తీసుకొని నామినేషన్ చేస్తున్నాడు అనేసి సీరియస్గా అతనికి వినకుండా ప్రతిసారి చేసే పని. అవతలోడు మాట్లాడుతుంటే అవతలోడు లెక్క చేయకుండా అలిగేసి వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతాడు. ఇదే విధంగా వెళ్ళిపోయి దాన్ని కొట్టుకునే అంత అవసరం ఏమొచ్చింది? తను ఏం పర్సనల్ అటాక్ చేస్తాడు, ఏం బూతులు తిట్టాడు, ఏం అన్నాడు అంత కోపం వచ్చేసి? అంటే అతని చేత అందరూ ఏం చేశారు? అరుచుకున్నా కూడా వాళ్ళ బాటిల్ వాళ్ళు కొడుచుకున్నారు. ఇతను ఏం అనకుండా ఏం పోర్ట్రే చేయాలని అక్కడ? ఇతను ఏం మన నార్మల్గా మాడితే ఆవిడ పోయి కొట్టుకునే అంతగా ఏం పోర్ట్రే ఏమన్నాడు? అది ఓవర్ అనిపించింది నాకు. ఆవిడ కొట్టుకునేది ఎందుకని? ఇతను కదా కొట్టాలి. ఇతను ఏమైనా హెవీగా నోటుకు వచ్చినట్టు మాట్లాడితే కోపం వచ్చి అనొచ్చు. అసలు ఆ టాస్క్ మొత్తం లైవ్లో అనేది నేను వీడియో 2-3 నిమిషాలు మీకు వినిపిస్తా. నోటుకు వచ్చినట్టు హద్దు అదుపు లేకుండా నోటుకు వచ్చినట్టు ఇతను నార్మల్గా పొలైట్గా మాడుతూ హద్దు అదుపు లేకుండా అరుచుకుంటూ వెళ్ళి మళ్ళీ అతని మీద కోపంతో ఆవిడే పగలు కొట్టుకుంటారండి. నాకు అర్థం కాలేదు. ఇతను తప్పు చేస్తే అవతలడు కోపం వచ్చి పగలు కొట్టుకుంటారు. ఆవిడే ఎక్కువ చేసి ఆవిడే ఓవర్ చేశానని తెలిసి ఆవిడే సారీ చెప్పి కూడా ఆవిడే పగలు కొట్టుకుంటే నేను ఏమన్నాను? ఇంకా దాంట్లో ఏం పొగడాలి? ఆ తర్వాత నైట్ అర్ధరాత్రి కూసుకొచ్చుకున్నారు, రేపు మార్నింగ్ చూడండి. దాంట్లో కూడా 1-2 సార్లు నోరుసారి మాట్లాడారు. అవి కూడా మాట్లాడతా. నెక్స్ట్ సరికి కళ్యాణ్ తనుజ అనగా లోపల కొట్టుకున్న తర్వాత మళ్ళీ కొట్టించారు, అయిపోయింది. తర్వాత నెక్స్ట్ ఇప్పుడే వినిపించమంటారా? ఆవిడ రీజన్స్ వినిపిస్తూ ఉండండి. వినిపిస్తుంది, ప్లే వద్ద లేదు, వినిపిస్తుంది చూడండి. రూమ్లో వెళ్ళి పడుకున్నా కూడా ప్రతిసారి రీతు ఫౌల్ గేమ్ ఆడి నేను గెలిపించింది అనేసి అన్నారు. అసలు రీతు పాయింట్లో ఈవిడ ఏం చెప్పారంటే, ఒక టైంలో రీతు డెమాన్కి దూరంగా ఉండు సేవ్ చేసినప్పుడు చెప్పిన పెద్ద మాటలు. డెమాన్కి దూరంగా ఉండి నీకేం స్పాయిల్ అవుతుందని చెప్పి ఈరోజు ఫ్రెండ్ అనుకున్న రీతు రిలేటెడ్గా మళ్ళీ నామినేషన్లో సెంటర్ పాయింట్ చేసి రీతు నీకు ఫౌల్ చేసి గెలిపించింది. నేను రీతు ఫౌల్ చేసి డెమాన్ గెలిపిస్తే డెమాన్ ఏం చేయాలి? రీతు మీద కన్సర్న్ ఉన్నట్టుగా సేవ్ చేసినప్పుడు చెప్పి రీతు పాయింట్లు తీసుకొని వచ్చి పదే 2-3-4 సార్లు రీతు పాయింట్లు తీసుకొని వచ్చి ఈ పర్టికులర్ పాయింట్లో మాట్లాడింది. 2-3 సార్లు రీతు ఫౌల్ చేసి నేను గెలిపించిందంటే రీతును కదా అనాలి. అతనేమంటాడు? అతనికి ఆవిడ పేరు తీసుకురావాల్సిన అవసరం ఏంటి అక్కడ? చూడండి. ఎంత గట్టిగా మాట్లాడితే, ఎంత రూడ్గా మాట్లాడు, అసలు సంబంధం అంత కోపం కానీ అంత ఆవేశం అవసరం లేదు. తను నార్మల్గానే మాట్లాడుతున్నాడు, తను ఏమంటలేదు, జస్ట్ నామినేషన్. అది నామినేషన్ ఏంటి? ఈవిడ చేసిన తర్వాత చేస్తున్నాడు, అంతేగాని ఫస్ట్ వచ్చి చేసి రూడ్గా ఏం మాట్లాడాల. ఆ తర్వాత చూడండి. ఇది కరెక్ట్ మాట మాట్లాడారు. ఇది పర్ఫెక్ట్. నిజంగానే వదిలితే 30 రోజులు వేస్తాడు స్టోరీ. చెప్పిందే చెప్పి గొడవలు వేసుకుంటానే ఉంటాడు. అది మాత్రం నిజం చెప్పింది. తర్వాత దానికి చూడండి, ఈ పాయింట్కి బీ ఇన్ యువర్ లిమిట్స్ అంటున్నారు. సంబంధం లేని పాయింట్కి బీ ఇన్ యువర్ లిమిట్స్. తర్వాత ఇక్కడ కూడా మళ్ళీ రీతు గురించి తీసుకొచ్చింది. మళ్ళీ రీతు గురించి అన్ని లైవ్ లో ఉన్నాయి, ఎపిసోడ్లో లేవు. మళ్ళీ రీతు నాకేం అందరితో ఉన్నాడు, నీలాగా ఒకరితో ఉండిపోలేదు. సేమ్ పాయింట్లు రీతు రిలేటెడ్గా ఆవిడ సలహాలు ఇచ్చి సేవ్ చేసేటప్పుడు మళ్ళీ రీతు రిలేటెడ్ డెమాన్కి కౌంటర్లు ఇవ్వడానికి రీతుని తీసుకురావడం అవసరమా? రిపీటెడ్గా 5-6 సార్లు మళ్ళీ అతను ఏమన్నా కౌంటర్లు ఇవ్వలేని మాట్లాడంటే నార్మల్ మాటే మాట్లాడుతున్నాం. దానికి రీతుని తీసుకొచ్చి మాట్లాడడం. తర్వాత
నా బాండింగ్లో మనుషులు ఉన్నారు, నీలాగా చిరాకు తెప్పించుకునే బాండ్ కాదు. ఆ తర్వాత లాస్ట్లో అబ్బా తండ్రి ఆపవయ్యా ఏమన్నాడు అతను? ఎందుకు అంత చిరాకు పేసు, చిరాకు మాట తీరు? అవతలోడు ఏమన్నాడు నిన్ను? జస్ట్ నామినేషన్ చేస్తే అంత చిరాకు ఎందుకు వస్తుందమ్మా తనూజ గారు? నాకు అర్థమే కావట్లా. అంత చిరాకు పేసు, అంత చిరాకు మాట్లాడేంత ఏముంది అక్కడ? ఏముంది? ఇంకొక 5-10 నిమిషాలు ఉంటుంది మామ. ఇంకొక వీడియో కూడా ఉంది, మీకు ప్రూఫ్ చూపించే తప్ప చాలామంది తనూజ గారి ఫ్యాన్స్ వినట్లా. ఇంటెన్షనల్గా ఏదో చేస్తున్నాము, ఆవిడది ఏదో తప్పులు లేకుండానే చెప్తున్నాం అన్నట్టు ఫీల్ అవుతున్నారు. అది నాకు అనిపిస్తుంది, ఏంట్రా ఇలా ఫీల్ అవుతున్నారు వీళ్ళని. ఆ తర్వాత మనోడు డెమాన్ 2వ నామినేషన్ రీజను ఇమానుయల్కి వేసాడయా. ఇమానుయల్కి వేసి అన్న నువ్వు నామినేషన్లో ఉండాలనేసి అందరూ ఉండాలని అన్నారా? అదే అన్న ఉండాలనుకుంటున్నావు కదా, కాబట్టి నీకు ఉండాలన్న ఉద్దేశమే ఉందేమో, కాబట్టి నామినేట్ చేస్తాను ఉంటారేమో అనేసి చేశా అనగా అందరు పగలబడి నవ్వుతుండే. ఇమానుయల్ నవ్వుతూ నేను నిన్ను ఏమనాలరా ఏంట్రా నువ్వు ఇలా చేస్తున్నావు? నెక్స్ట్ బిగ్ బాస్ ఒకరి నామినేషన్ చేయాలి కానీ వాళ్ళని తగిన కారణాలతో చేయండి. ఇప్పుడు ఏమైంది తెలుసా, ఈ మాట అన్న తర్వాత మనసు మార్చుకున్నాడు. ఇక్కడ నాకు ఇమానుయల్ అర్థం కాదు ఏంటంటే, ఎందుకు భయపడుతున్నాడు నామినేషన్ అంటే? నామినేషన్ భయపడకపోయినా కూడా అరే నామినేషన్ ఛాన్స్ వచ్చింది, వీడు వేస్తున్నాడు కదా, పానీ లేని నవ్వేసి తీసుకుంటే సరే లేదు చేస్తే చేయడం ఉద్దేశించవచ్చు, తనకే మంచిది కదా నామినేషన్లో ఉంటే, ఎందుకు భయపడడమో లేకుంటే ఎందుకు నామినేషన్ స్వీకరించాలి కదా. నామినేషన్ ఉండమని హైప్రాది చెప్పాడు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పారు, వాళ్ళ అమ్మ చెప్పారు, ఎంత మంది చెప్పిన నామినేషన్లో అనేసరికి ఎందుకు భయపడడం నాకు అర్థం కావట్లేదు. తను ఏదో అదృష్టవశాత్తు వచ్చేసినప్పుడు తను స్వీకరించాలి, సరేలేరా అంటే అయిపోయి ఉండేది. తనకే నెగిటివ్ వద్ది, ఇతనికేం నెగిటివ్ వద్ది, ఇతను రివర్స్ తీసుకుంటున్నా కామ్గా ఉండు. నామినేషన్కి భయపడడం ఎందుకు స్వామి? నామినేషన్లో ఉంటే మంచి జరగదు కదా, అతను ఎందుకు అట్లా చేస్తున్నాడు నాకు అర్థం. ఇమానుయల్ అసలు దాంట్లో మాత్రం నాకు చిరాకు పుట్టిస్తున్నాడు. నామినేషన్లో లేకపోవడం ఏంటి, ఛాన్స్ వచ్చిన దాన్ని కాలుతుంది అనుకున్నట్టుంది. ఆ తర్వాత తను వచ్చేసరికి నామినేషన్ మళ్ళీ సంజన గారిని చేస్తారు. నామకే రీతు చౌదరి మాటలే ఆ రీజన్స్ చెప్పి నార్మల్గా చేస్తాడు. తర్వాత బిగ్ బాస్ ఏం చెప్పాడంటే ఒకరిని నామినేట్ చేయమని చెప్పాడు కళ్యాణ్. ఇది సిల్లీ రీజనా ఏంటి అనేది సోషల్ మీడియా చాలా డిస్కషన్ జరుగుతుంది. సింపుల్, అక్కడ ఎవరు లేరు, అక్కడ ఉన్నది ఒక ఇమానుయల్ అండ్ భరణి గారు. ఇమానుయల్కి కళ్యాణ్కి ఫుల్ క్లోజ్, వాళ్ళు వేసుకోవాలని లేదు. ప్లస్ ఇమానుయల్కి ఎవరికి రీజన్స్ దొరకట్లేదు, అక్కడ కళ్యాణ్కి ఏం రీజన్స్ దొరికితే వేయడానికి లేదు, ఫుల్ క్లోజ్. ఇమానుయల్ కళ్యాణ్కి రీసెంట్ టైమ్స్లో కూడా హెల్ప్ చేసి క్యాప్టెన్సీ టాస్క్ హెల్ప్ చేసి క్యాప్టెన్ అవ్వడానికి రీజన్ అయ్యాడు. అండ్ క్యాప్టెన్సీ బ్యాడ్జ్ కూడా కళ్యాణ్ పెట్టుకున్నది ఇమానుయల్ చేత అన్నప్పుడు ఇమానుయల్ ఎందుకు నామినేట్ చేస్తాడు? కాబట్టి చేయడు. ఉండే ఒకే ఒక ఆప్షన్ భరణి గారు. అన్ని తిప్పి కూడా లాస్ట్లో ఒక ఆప్షన్ వచ్చి అతనే ఏమని చెప్తే ఇండైరెక్ట్గా బిగ్ బాస్ అతనిలో అప్పుడు కూడా పాయింట్లు ఎత్తుకోవాల్సిన తప్పి ఏముంటాయి. అందుకని కావాలని నవ్వుతూ సిల్లీ పాయింట్ వేస్తే ఆయన కూడా నవ్వుతూ తీసుకోండి. ఎందుకంటే అక్కడ అత్యంతం లేని సిచ్యువేషన్, దాంట్లో నాకేం పెద్ద ఇదేం లేదు, అంత నార్మల్గా అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత రీతు గారు తనూజ గారు సోఫాలో ఏడుస్తూ గుర్తొస్తున్నావు అని వాళ్ళ మదర్ గురించి మాట్లాడుకున్నారు, వాళ్ళ అమ్మగారి గురించి. తనూజ సంజన గారితో కూడా ఎందుకో అమ్మ బాగా గుర్తుకొస్తున్నారు, అదే ఇదిగా ఉంది. చెల్లి కూడా వెళ్ళి ఉంటుంది కదా, ఇది కొంచెం బాధాకరం. ఎందుకంటే వాళ్ళ సిస్టర్ వాళ్ళ అత్తగారు ఇంటికి వెళ్ళిపోయి ఉంటారు, వాళ్ళ అక్క కూడా వెళ్ళిపోయి ఉంటారు, వాళ్ళ మమ్మీ ఒక్కటే ఉంటారు. అది దాని గురించి బాధపడతా ఏడుస్తూ ఉన్నారు. అండ్ ఈరోజు కూడా నేను అరవడం మా అమ్మకి ఎక్కువ ఇష్టం ఉండదు, కానీ ఎక్కువ ఫైర్ అయ్యా ఏమో ఈరోజు. అసలు అరవడం ఎక్కువ ఇష్టం ఉండదు, ఎక్కువ ఫైర్ అయ్యా ఈరోజు ఏంటి ప్రతి సింగిల్ డే గట్టిగా అరిచినప్పుడు ఇలాగే గట్టిగా నడుస్తున్నారు, ఆవిడ చిరాగ్గా నడుస్తున్నారు. ఈరోజు కూడా సేమ్ రిపీట్ చేశారు. ఇది అయిపోయిన తర్వాత మళ్ళా డెమాన్కి సారీ చెప్పానని కిచెన్లో మాట్లాడుతుంటారు. ఇంత గట్టిగా అరిచి సారీ చెప్పేది ఎందుకు? అతను అన్నట్టే మాట్లాడాలి, కానీ ఇంత చిరాకు పడే అంత ఏముంది అక్కడ? తర్వాత సరికి ఇంకా ఒకటి కూడా వినిపించమంటే వినిపిస్తా, చాలా నోరు జారారు ఇక్కడ కూడా. ఆ తర్వాత ఇంకా నోరు ఇన్ ద సెన్స్ ఇదే అసలు అవసరం లేని పాయింట్లు చూడండి. అదే నేను లేపినందుకు నువ్వు ఫిక్స్ అయ్యావు, లేకపోతే నీ బుర్రలో అది కూడా లేదు. ఓన్లీ ఫిజికల్ టాస్క్ లేక ఒక ఫిజికల్ టాస్క్ తప్ప నీ బుర్రలో ఏది లేదు. అక్కడ ఏమీ లేదు స్వామి. అంతే, అతను అవతలోడి పెద్ద మాట్లాడినప్పుడు మీరు పెద్ద మాట అంటే వర్కౌట్ అవుతుంది, కానీ అతను నార్మల్గా మాట్లాడుతున్నప్పుడు నీకు ఫిజికల్ టాస్క్ తప్ప నీ బుర్రలో ఏమీ లేదు రిపీటెడ్గా. అంత ఏముంది అక్కడ? ఆ తర్వాత ఆవిడే సారీ ఫీల్ అయ్యేలా నోరు జారడం ఎందుకు? ఆ తర్వాత ఒక్క పాయింట్ మాట్లాడేటప్పుడు ఆ పాయింట్ క్లారిటీ తీసుకో. ఎందుకు అంత పెద్ద మాటలు? ఎందుకమ్మా అంత పెద్ద షౌటింగ్? చూడండి ఎంత పెద్దగా అరిచారంటే అసలు వినిపిస్తే ఇట్లాంటి 50 ఉన్నాయి. ఇది ఒక్క ఎపిసోడ్లో అంత పెద్దగా అరవాల్సినంతగా డెమాన్ పవన్ అనే వ్యక్తి ఆవిడ మీదకు నోరు జారి మాట్లాడింది లేదు. ఈవిడే గట్టిగా అరిచి డంబ్ అని, బ్రెయిన్ లేదని,
నా మాట విను అని గట్టిగా అరిచి ఈవిడే ఆయన మీద అరిచి అతను ఏదో నేను ఇబ్బంది పెట్టి బాధ పెట్టినట్టుగా అననాని మాటలు అన్నప్పుడు చిరాకు వచ్చి కోపం వచ్చి పోయి పగలగొట్టినప్పుడుగా ఇండైరెక్ట్గా నువ్వు చేసిన పనికి నువ్వే కోప్పడి నువ్వే చిరాకుగా బాటలు పగలగొట్టుకుంటే నీకు ఏం ప్రూవ్ చేయాలని నాకు అర్థం కావట్లా. మీకు ఏమనిపించిందో నాకు తెలియదు, కానీ నిజంగా డెమాన్ పవన్తో తనూజ గారు మాట్లాడిన తీరు నాకు అస్సలు నచ్చలేదు. అక్కడ అంత అగ్రెసివ్ అవ్వాల్సిన సిచ్యువేషన్ లేదు. అగ్రెసివ్ అయ్యి అరచి గందరగోళం చేసి ఆవిడే బాటలు పగలగొట్టుకుని ఇంత సీన్ అవసరమే లేదు అనిపిస్తుంది. మీకు ఏమనిపిస్తుందో మీరు కామెంట్ చేయండి. జెన్యూన్గా నాకు అనిపించింది, జెన్యూన్గా ముఖం మీద చెప్పేసా, మీరు అనిపించింది చేయండి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ, బాయ్.